ఇక్కడికి ఎంతోమంది శ్రద్ధతోనూ భక్తితోనూ వచ్చారు. అదే భక్తి శ్రద్ధలు ఇక్కడ ఇప్పుడు ఈ సమయంలో పెట్టుకొని ఈ చెప్పబోయే విషయాన్ని జాగ్రత్తగా వినమని కోరుతున్నాము. ప్రపంచంలో మనుషులు జీవించడం జరుగుతూ ఉంది. అయితే మనం భక్తిభావంలో ఉండాలి అని అందరూ అనుకుంటున్నారు. కానీ భక్తిభావంలో అనుకుంటూనే మాయలో పడిపోయారు అన్నమాట. అంటే మాయ అనేది ఒకటి ఉంది మనకు. అది ఎక్కడ ఉంది అని అంటే చాలాసార్లు చెప్పుకున్నాము. మన శరీరంలో మన తల యందే గుణాల రూపంలో ఉంది చెప్పుకున్నాం అన్నమాట. ఈ గుణాల రూపంలో ఉండేదాన్ని ఎవరు గుర్తించలేరు. ఎందుకంటే ప్రతినిత్యము గుణాలు జీవుడు ఇద్దరు మిక్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఏ ఆలోచన చేసినా నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నాడు, కానీ ఇది మాయ వల్ల నాకు కలుగుతుంది అని అనుకోవడం లేదు. అందువల్ల ఏ గుణం వచ్చినా కానీ అది నా మంచి గుణమే అనుకుంటాడు, కానీ చెడు గుణమని ఎవరు అనుకోవడం లేదు. ఇది మనకు ఒక రకమైన మాయ ఉంది మనకు. తర్వాత దేవుడిని తెలుసుకోవాలనే భక్తి కూడా ఓ రకం ఉంది. ఈ రెండిట్లో మనం ఏ దాంట్లో ఎక్కువ కాలం గడుపుతున్నాము అంటే మనం గడిపే కాలంలో ఎంత మాయలోనే ఎక్కువ గడుపుతున్నాం, కానీ ఈ దైవికమైనటువంటి జ్ఞానంలో భక్తిలో జ్ఞానాన్ని తక్కువగా గడుపుతున్నాము. ఇప్పుడు ప్రస్తుతం కాలంలో దేవుణ్ణి తెలుసుకోవాలి, జ్ఞానం తెలుసుకోవాలని ఎంతోమందికి శ్రద్ధ ఉంది. అయినా కానీ దాని ప్రకారం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కూడా. అయితే దాని ప్రకారం మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అని అంటే మాయ అనేది మనిషిని పక్కదారిలోకి పంపిస్తూ ఉంది. నీ ఉద్దేశము దేవుని తెలుసుకోవాలని ఉండగానే నిన్ను మాత్రం దేవుని వైపు పోకుండా మాయ పక్కదారిలో పంపిస్తూ ఉంది. మాయకు మళ్ళా దేవుడు ఈ మాయను అణిచివేయచ్చు కదా, దేవుని మార్గానికి ఆటంకంగా ఉండే మాయను ఎందుకు పుట్టించాడు? ప్రతిదాన్ని ఆయనే పుట్టించాడు కదా, మళ్ళీ మాయను కూడా ఆయనే పుట్టించాడు కదా, మళ్ళీ మాయ ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు చేస్తూ ఉంది అని మనకు ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు జవాబుగా చెప్పుకుంటే దేవుడే ఆ మాయను పుట్టించాడు, దేవుడే నీకు వ్యతిరేకంగా చేయమని కూడా దానికి చెప్పాడు. ఎందుకు అంటే నువ్వు ఎప్పుడైతే సక్రమంగా దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటావో, ఎప్పుడైతే నీ బుద్ధిని దేవుని మీద వినియోగించాలనుకుంటావో అప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది. లేకపోతే నీకు త్వరలో పుట్టిన గుణాల ప్రకారము ఏ ఆలోచన ఇస్తే ఆలోచనతో నాది కరెక్టే అని అనుకుంటే, ఏ తెలిస్తే అది కరెక్టే అనుకుంటే అది తప్పు అవుతుంది. అందువల్ల దేవుడికి అది ఇష్టం లేదు. దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే నువ్వు సక్రమైన మార్గంలో ఉన్నావా లేదా అని చూస్తున్నాడు. దేవుని గురించి నువ్వు అటువంటి ప్రయత్నం చేస్తున్నావా లేదా అని చూస్తున్నాడు. అరే అటువంటి ప్రయత్నం చేసేదానికి మనకు 3 గ్రంథాలు ఇచ్చాడు. ముస్లింలకేమో ఖురాన్ ఇచ్చాడు, క్రైస్తవులకేమో బైబిల్ ఇచ్చాడు, హిందువులకేమో భగవద్గీత ఇచ్చాడు. దాంట్లో తనకు ఎంతో జ్ఞానాన్ని చెప్పాడు, మనిషికి కావాల్సిన జ్ఞానాన్ని అంతా చెప్పాడు. అయితే మనిషి ఏం చూస్తున్నాడంటే దేవుడు చెప్పిన జ్ఞానాన్ని స్వీకరించకుండా దాంట్లోనే మనసులు అల్లినటువంటి భావాలను అడ్డం పెట్టుకొని, అంటే ఆ భావాలు అనుసరిస్తూ పక్కదారిలో పోతున్నాడు అన్నమాట. దేవుని మాటకు తక్కువ విలువిస్తూ మనుషుల మాటకే ఎక్కువ విలువిస్తున్నాడు. అంటే మనకు ఒక గురువు ఉన్నాడు అనుకోండి, గురువు చెప్పిన మాటనే మనం ఎక్కువ వింటున్నాం, కానీ భగవద్గీతలో ఉన్నట్టు మాటను మనం వినడం లేదు. భగవద్గీతలో దేవుడు చెప్పినట్టు మాటను వినడం లేదు. మళ్ళీ దేవుడు ఎందుకు ఈ భగవద్గీతను చెప్పినాడు అంటే నీకు ఇవి ధర్మాలు, ఇదే నీ సక్రమైన మార్గము అని తెలియాలనే భగవద్గీత మనకు చెప్పినాడు. అయినా మనం ఏం చేస్తున్నామంటే భగవద్గీతలో మాటలు పక్కన పెట్టి ఈ గురువులు ఏది అందిస్తే అదే గొప్పదని మనము భావించుకొని వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నాము. అంటే ఈ గురువులు ముఖ్యమా, జ్ఞానం ముఖ్యమా? మనకు
సరే, గురువులనే విషయానికి వస్తే గురువు ఎవరు? గురువు ప్రపంచానికంతా ఒక్కడే ఉంటాడు అని మేము చాలా సార్లు చెప్పాము. గురువు జ్ఞానం చెప్పేవాళ్ళంతా గురువులు కాదు అని కూడా చెప్పాము. సరే, జ్ఞానం చెప్పేవాళ్ళంతా బోధకులు అవుతారు కానీ, బోధించే వాళ్ళు అవుతారు కానీ గురువులు కాదు. ప్రపంచానికంతా ఒక్కడే గురువు, ఆ ఒక్కడు దేవుడే. దేవుడు ఏం చెప్తాడు? ఒరే, మీ అలవాటు మీరు మానుకోండి, మీరు మనుషులు చెప్పిన మాట వినొద్దంటే నేను చెప్పిన మాట వినండి అని చెప్పినాడు. కానీ మనం ఏ మతంలో అయినా కానీ మనుషులు బోధకులు చెప్పినటువంటి మాటలు వింటున్నారు కానీ దేవుని గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి మాటలు వినడం లేదు. మళ్ళీ దేవుడు చెప్పిన మాటలు వినకపోతే మనకు దేవుడు ఎందుకు పంపిస్తాడు మన సక్రమైన మార్గంలో? మీరు నా మాట వినకుండా మనుషుల మాట వింటున్నారు. నాతో సమానం కానటువంటి వాటిలో నా జ్ఞానం ఏమి తెలియనటువంటి వాళ్ళు మనం విన్నప్పుడు నిన్ను నా దారిలోకి రానేను అని ఆయన జ్ఞానం ఏమాత్రం మనకు అర్థం కాకుండా చేసినాడు, పక్క దారిలో పంపించేసినాడు. నువ్వు ఇంతవరకు ఏ దారిలో నడిచినావు అంటే దేవుని మార్గంలో ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు దేవుని మార్గంలో లేవు. ఆత్మబంధువులందరికీ నమస్కారము. గురువు ఏం చెప్పారో విన్నారు కదా. ఆ విధంగా బయట బోధ చేసేవారు కొంతమంది దొంగ గురువులుగా చలామణి అవుతూ మా లోపల అసలైన గురువు ఉన్నాడు, రహస్యంగా ఉన్నాడు అని చెప్పుకుంటూ ఇలా రకరకాలుగా తప్పుదారి పట్టించేటువంటి విధానం ఆల్రెడీ మన సమాజంలో కూడా జరుగుతూ ఉంది. మీరు కావాలంటే స్క్రీన్ మీద గమనించవచ్చు. స్వామివారు కాలకర్మ చక్రాలకి చెప్పినటువంటి అర్థం కాకుండా మళ్ళీ వీళ్ళు ప్రత్యేకంగా లైన్లు గీసి ఇక్కడ ఓ పరమాత్మ ఉన్నాడు, అక్కడ ఓ పరమాత్మ అని చెప్పినారు. ఈయన తండ్రి పరమాత్మ, ఆయన తాత పరమాత్మ అని ఈ విధంగా రకరకాల అర్థాలు చెప్పడం జరుగుతూ ఉంది. అసలైన గురువు దైవ గ్రంథంలో చెప్పినది అర్థం చేసుకోలేక, గ్రాహిత శక్తి లేక ఎవరు ఏ విధంగా తప్పు విధానంలో బోధించినప్పటికీ గురువు చెప్పిన దాన్ని సరైన విధానంలో అర్థం చేసుకుందాము, లేదా మనతో పాటే ఉన్నటువంటి గురువుని మన శరీరంలోనే మనతో పాటే మనల్ని నడుపుతూ మనకి దేవుడిగా మనతో పాటే ఉన్నటువంటి గురువుని, అంటే ఆత్మని, మధ్యలో ఉన్నటువంటి ఆరుగా ఉన్నటువంటి ఆత్మని వేడుకుందాము, ఆయనే మనకు సరైన విధానంలో అర్థం ఏంటంటే చేస్తాడు అనేటువంటి నమ్మకం లేక, అంత శ్రద్ధ లేక ఈ విధంగా దొంగ గురువుల వెంట పడుతున్నారు. అర్థమవుతుందా? సరే, ఇక ఈ విధంగానే వీళ్ళు ఇంకా ఏం చేస్తున్నారని గమనిస్తే, స్వామివారు అశ్వత్థ వృక్షము అని చెప్పి దానికి వేర్లు పైకి ఉంటాయి, కిందికి కొమ్మలు కాయలు ఉంటాయి అని చెప్పి దానికి వివరం చెప్తూ, మనిషి కిందికి పెరుగుతున్నాడు, మనిషి వేర్లు పైన ఉన్నాయి, పెరగడం కిందికి పెరుగుతున్నాడు అని చెప్పని దాని వివరం కూడా చెప్పడం జరిగింది. బహుశా మన జ్ఞానం తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ విషయం అవగాహన ఉంటుంది. కానీ ఈ దొంగ గురువులు ఏ విధంగా ఉన్నారంటే ఒకసారి గమనించండి. వీరు ఈ విధంగా వేర్లు కింద పెట్టి పైన ఓ పువ్వు పెట్టి ఇలా వీళ్ళ రకరకాల వీళ్ళ ఊహలన్నింటినీ ఈ జ్ఞానానికి రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలైన గురువేమో దానికి జ్ఞానం చెప్పి వేర్లు పైన ఉన్నాయి, అశ్వత్థ వృక్షం అనేది ఇలా కిందికి పెరుగుతుంది, మనిషి శరీరం అంతా కిందికే పెరుగుతూ ఉంది అని ఆయన చెప్తే, ఈ దొంగ గురువులు ఏం చేస్తున్నారు? ఈ విధంగా ముడ్డి కింద వేర్లు వేసి చూపిస్తున్నారు. కానీ అసలైన గురువు చెప్పిన దాన్ని నమ్మకుండా ఇటువంటి దొంగ గురువులు చెప్పిన దాన్నే నమ్మి ఈయనే అసలైన గురువు అనుకొని వెంటబడే వాళ్ళు ఉన్నారు. దాన్నే మాయ ప్రభావము అని చెప్పని అనొచ్చు. అర్థమైందా? మరి అశ్వత్థ వృక్షం గురించి గురువు చెప్పిన మాటల్లో కూడా కొంత గుర్తు చేసుకుందాము. ఒకసారి గురువు ఏం చెప్పారో కూడా వినండి. ఏమండి సుబ్బారావు గారు, ఏర్లు పైన ఏదానికి పుట్టినాయి చెట్లలో? మర్రి చెట్టు కదా, మళ్ళీ మన రావి చెట్టు వచ్చినా మర్రి చెట్టు వచ్చినా? మర్రి చెట్టు అలాగే లెక్క బయట చెట్లలో చెప్పినా కానీ చెట్టు కాదు. భగవద్గీతలో చెప్పినట్టు ప్రకారం పోతే
పైన అసలు మళ్ళీ మర్రి చెట్టు కూడా లెక్కించి కింద ఇటు ఏర్లు పుట్టింటేనే పుట్టినాయి, మళ్ళీ ఏర్లు పుట్టిన పైన కూడా దిగినాయి అనుకో. కానీ వాస్తవంగా మనం లెక్కేస్తే మర్రి చెట్టు కాదు, రావి చెట్టు కాదు, అది ముట్టి పుట్టేదే కిందే. కానీ ఊర్తో మూల అన్నాడు, పైన మూల ఉందని చెప్పినాడు. కాబట్టి మర్రి చెట్టు కాదు, రావి చెట్టు కాదు అని బాగా అది నిజమైన ఆన్సర్. అది ఏపా మీరు బయటికి పోతే ఇది. ఇంకోటి, అశ్వత్థ వృక్షం యొక్క కాయల పేర్లు ఏమి? అశ్వత్థ వృక్షానికి కాయలు కాస్తానంట. ఏం కాయలు? భగవద్గీతలో చెప్పినాడు, కర్మముల ఫలములు. అంటే కర్మముల ఫలములు, ఫలములు అంటే పండ్లు. ఏమిటివి? పాపము పుణ్యము అనే కాయలు కాస్తున్నాయి. ఈ శరీరం అనేది అశ్వత్థ వృక్షం లోపల ఉంది. పైన దీనికి ఇక్కడ మూలం ఉంది, ఇక్కడ నుంచి కిందికి ఏర్లు దిగినాయి. ఏ పని జరిగినా ఇక్కడ నుంచే రావాలా. కాబట్టి ఊర్ధ్వమూల అన్నాడు. మన శరీరంలోనే అశ్వత్థ వృక్షం అనేది ఉంది. ఈ అశ్వత్థ వృక్షం అనే దానికి ఏర్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంకల్పం వల్ల మన శరీరంలో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, కిందికి వ్యాపించి దాని యొక్క ఊడలు. కాబట్టి ఈ అశ్వత్థ వృక్షానికి ఈ జరిగేటువంటి పనుల వల్ల వచ్చేటువంటి ఫలితాలు అంటున్నాం, దాని ఫలాలు ఉంటాయి. ఫలాలు ఉంటున్నాయి కదా, ఆ ఫలాలు పాపము పుణ్యమైనటువంటి ఈ కాయలుగా ఉన్నాయని చెప్పచ్చు, ఫలాలుగా ఉన్నాయని చెప్పచ్చు. పాపము పుణ్యము అనేటువంటి ఫలములు. ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. నుంచి కర్మ ఉంటుంది అనమాట. కర్మను అనుసరించి కాలం ఉండదు. ఎందుకంటే మన శరీరంలో కాలచక్రం కింద కర్మచక్రం ఉంది, కర్మచక్రం తర్వాత గుణచక్రం ఉంది. కాబట్టి కాలము జరుగుతూ ఉంటే కర్మ జరుగుతుంది. కాలం జరగకపోతే, కాలం జరగకుండా ఎప్పుడైనా నిలబడింది ప్రపంచంలో? నిలబడదు. అది నిలబడేది కాదు, అది జరుగుతూ ఉంటే మన కర్మ జరుగుతూ ఉంటుంది. కాబట్టి కాలం అనుసరించి కర్మ జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఒకటే జవాబు అనమాట. దీనికి కావాల్సిన వివరం కావాలంటే కొన్ని పేజీలు అవుతుంది, వివరాలు మనం తెలుసుకోవచ్చు. చూశారు కదా, ఈ విధంగా స్వామివారి జ్ఞానం ఆ విధంగా ఉంటే ఈ దొంగ గురువులు, తర్వాత దొంగ బోధకులు మాయా ప్రభావంతో రకరకాల వీరి స్వార్థము, వీరి కుచితత్వంతో ఇటువంటి పనులన్నీ చేస్తున్నారు. అందులో భాగంగా దేవుడు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడికి వస్తేనే జ్ఞానం అర్థమవుతుంది, లేకపోతే మీకు జ్ఞానం అర్థం కాదు అని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ రోగం ఆ మాట వెళ్ళింది. అప్పుడు ఆ క్షమాశీల జరిగింది, దేవుని క్షమాపణ జరిగింది, ఆ రోగం లేకుండా పోయింది. ఇట్లా చాలామంది జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ప్రత్యక్షంగా జరిగే పనులు అవే, కానీ వాటికి కూడా మేము దూరంగా ఉన్నాం. ఇదే అలవాటు పడతారు, ఇది ఆశ్రమం పోయి ఆసుపత్రి అవుతుంది. అట్లా ఉండకూడదు. మీ అంతకు మీరే జ్ఞానం తెలుసుకోండి, మీ ఇంటి దగ్గరే మీరు జ్ఞానం తెలుసుకోండి. ఈ బుక్కులు ఉన్నాయి కదా, ఎక్కడన్నా అంటుంది, నా వరకు రావద్దండి. మీ బుక్కే మీకు గురువు, బుక్కే దైవం. ఆ బుక్కులోనే మీరు క్షమాశీలత పొందండి, నా వరకు రావద్దండి చెప్తున్నమాట. కానీ అక్కడికి కూడా కొంతమంది వస్తున్నారు, వాళ్ళ తాపత్రయం పట్టుకోలేక. మేము ఇక్కడికి వచ్చిన అదే విషయం చెప్తున్నాము. దీంట్లో ఉండేటువంటి శక్తి ప్రపంచంలో దేనిలోనూ లేదు. కాబట్టి మీరు దీనికి మీరు దగ్గర పడండి, మీరు దగ్గర కాండి, మీకు బుక్కు మీరు దగ్గర కాండి, మీ జ్ఞానాన్ని పొందండి. అయ్యా మేమేముంది, మేము ఇచ్చేది ఏం లేదడా, మేము మీ మాదిరి ఉండేవాళ్ళమే. నాకేముంది, ఎట్లా వచ్చింది? జ్ఞానం వల్ల వచ్చిన శక్తి. నీకే మీరు జ్ఞానం వల్ల సంపాదించుకోవచ్చు కదా. నేను గొప్ప, మీరు తక్కువ, నా దగ్గరికి వస్తే ఈ పని అవుతుందని మీరు ఉదాహరణ ఉండకూడదు. నా అంతటా మీరు కావాలా, మీరు జ్ఞానం తెలుసుకోవాలా, మీరు క్షమించేటువంటి శక్తి, ఇతరులు కూడా క్షమించే శక్తి మీకు రావాలా. దేవుడు అదే మీకు ఇచ్చినాడు. కాబట్టి మీరు జ్ఞానం తెలుసుకోండి, ఆ శక్తి ఎందుకు రాదు మీరు చూసుకోండి అని చెప్తున్నాం. మరి దేవుడు ఎక్కడున్నాడు? ఆయనేమో దేవుడు చెప్పిన దైవ గ్రంథంలో ఉన్నది ఏం చెప్పారు? గురువు ఏం చెప్పాడు? అసలైన గురువు ప్రతి శరీరములోనూ జీవుడితో పాటు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని గురించి తెలిపేటివి ధర్మములు. అందువల్ల మీరు ఆ ధర్మాల ద్వారా మీ లోపల ఉన్నటువంటి, అంటే మీతో పాటు ఉన్నటువంటి మీ పొరుగువాన్ని, అంటే మిమ్మల్ని నడిపేటువంటి ఆత్మదేవుణ్ణి తెలుసుకోవాలి అని ఆయన జ్ఞానం చెప్తే, వీరేం చెప్తున్నారు? దేవుడు మా దగ్గర ఉన్నాడు, అందువల్ల మీరు గ్రంథాలు తీసుకుపోయి చదివినా ఏం ప్రయోజనం లేదు, మా దగ్గరకు వస్తేనే మీకు ప్రయోజనము అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే మా దగ్గరకు వస్తేనే మీకు జ్ఞానం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా ఈ మాయ ప్రభావం అనేది ఈ బోధకుల మీద కానీ, ఈ గురువులు మనం చెప్పుకున్న వాళ్ళ మీద కానీ ప్రస్తుతం ఉంది. మనం ఈరోజు గురువుని గురించి తెలుసుకోవాలి.
సరే, గురువు ఎవరు అనే ప్రశ్న వస్తే ఆయన నీతో పని కాబట్టి ఆయన నీ దగ్గరికి వస్తాడు, నీకు ఏం చెప్పాలో చెప్తాడు, ఏం బోధించాలో అది బోధిస్తాడు. కానీ నువ్వు అతని గురువు అని కనుక్కోలేవు. చూడుందా, గురువుని కనుక్కునేదానికి అవకాశం లేదు. మరి అట్లా 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 వచ్చినవాడన్నా గురువే కదా, తెలియకపోయినా కానీ గురువే కదా. అంటే తెలియకపోతే గురువు అయినా ఒకటే, గురువు కాకుండా ఒకటే. నీకు తెలిసినప్పుడే కదా నీ గురువు, తెలియనప్పుడు ఎట్లయితే అయినా ఒకటే కాకుండా ఒకటే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటుంటే లాస్ట్, గురువు అనేటువంటి వాడు తెలియబడడు. అంటే గురువు అంటే వాడు తెలియబడడు. మీరు ఇంకోటి చెప్పారు, దేవుడు అంటే తెలియబడడు, గురువు అంటే ఎందుకు తెలియబడడు అని మనం ప్రశ్న వేసుకోవచ్చు. దేవుడు ఎంతో, గురువు కూడా అంతే. అంటే దేవుడు గురువు ఇద్దరు ఒక్కటే. దేవుడు తెలియబడడు అని గురువు కూడా తెలియబడడు. ఎందుకు తెలియబడడు అంటే దేవుడే గురువు కాబట్టి తెలియబడడు. మన దేవుడు దేవునిగా ఉండొచ్చు, మన గురువుగా ఎందుకు రావాలి, మన గురువు అనే పేరు ఎందుకు పెట్టుకోవాలి అంటే నీకు విద్య నేర్పితే గురువు అవుతాడు. నీకు విద్య నేర్పితే గురువు అవుతాడు. దేవుడు విద్య నేర్పడు కదా, కాబట్టి ఆయన గురువు అని పేరు పెట్టడానికి లేదు. విద్య నేర్పితే గురువు అవుతాడు. అంటే దేవుడు మాట్లాడు, పని చేయడు, ఆయనకు పేరు లేదు, ఏమీ చేసేవాడు కాదు, రూపము లేదు. మళ్ళీ గురువుకు అన్నీ ఉన్నాయి, మాట్లాడతాడు, రూపం ఉంది, పేరు ఉంది. మళ్ళీ రూపము పేరు అన్నీ ఉండి మనం ఎందుకు తెలియడు, అక్కడే రహస్యం ఉండేది. ఎందుకు అంటే అతను దేవుడు కాబట్టి. దేవుడు కాబట్టి అంటే నిరాకారుడు దేవుడు, ఆకారం లేనటువంటి వాడు దేవుడు. గురువు అంటే ఆకారం ఉందని మీరు చెప్తున్నారు కదా, ఆకారం ఉన్నప్పుడు మనం ఎందుకు కనుక్కోకూడదు అన్నాడు. అంటే ఆకారం లేనివాడే ఆకారంతో వచ్చినప్పుడు గురువు అవుతాడు. ఆకారం లేనివాడు ఎవడైతే ఉన్నాడో ప్రపంచంలో దేవుడు, అతడు ఆకారముతో వస్తే ఏమవుతుంది, గురువు అవుతాడు. గురువు చెప్పినట్లు దేవుడే గురువు, గురువే దేవుడు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న వస్తుంది, మరి గురువే దేవుడు అన్నప్పుడు దేవుడు ముగ్గురిగా విభజింపబడి ఉన్నాడు. జీవాత్మగాను ఉన్నాడు, ఆత్మగాను ఉన్నాడు, పరమాత్మగాను ఉన్నాడు. 3గా, 6గా, 9గా 3 విధాలుగా దేవుడు విభజింపబడి ఉన్నాడు. మరి గురువు ఎవరు అంటే గురువు దేవుడే అన్నప్పుడు దేవుడు 3 భాగాలుగా ఉన్నాడు కదా, మరి వీరిలో ఎవరు అసలైన గురువు? గురువుని ఏ విధంగా తెలుసుకోవాలి? ఈ మధ్యకాలంలో ఆత్మకు ధర్మములు లేవు అని స్వామివారు చెప్పారు ఒక గ్రంథంలో, బహుశా లు అనే గ్రంథంలో అనుకుంటాను. ఆత్మకు ధర్మములు లేవు అని చెప్పారు. అందువల్ల వీళ్ళు ఏం చేశారు, ఎవరు ఈ బోధకులు కొంతమంది, మరి ఒక దగ్గర ఏమో స్వామివారు ఆత్మకు ధర్మములు ఉన్నాయి అని చెప్పారు, ఇంకో దగ్గర ఏమో ఆత్మకు ధర్మములే లేవు అని చెప్పారు. కాబట్టి మరి ఏ విధంగా అర్థం కాక వీళ్ళకి మధ్యలో ఇంకొక ఆత్మని ప్రవేశింపజేసినారు. ఏమని? రహస్య గురువు అని పేరు పెట్టి, లేదా పరమాత్మే 2 రకాలుగా ఉన్నాడు అని పేరు పెట్టి, బయట ఉండే పరమాత్మ వేరు, శరీరం లోపల ఉండే పరమాత్మ వేరు అని చెప్తూ ధర్మములు లేని ఆత్మ అన్నారు. కాబట్టి ధర్మములు లేని ఆత్మకి ఎవరిని సరిచేయాలి. కాబట్టి ఈ 9వ నంబర్గా ఉండే పరమాత్మ ధర్మములు లేని ఆత్మ, బయట ఉండే పరమాత్మ వేరే, ఆయన 9వ నంబర్ ఆ పరమాత్మ కాదు, ఆయన 0 పరమాత్మ అని చెప్పి వీళ్ళు రకరకాల వీళ్ళ ఊహలన్నింటినీ జ్ఞానానికి రుద్దడం జరిగింది. మరి అసలు ఆత్మకు ధర్మములు ఉన్నాయా లేవా? ధర్మములు ఉన్న దేవుడు ఎవరు, ధర్మములు లేని దేవుడు ఎవరు? దీని గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుంటాము. ఎందుకంటే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గురువుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గురువు ఎవరు అంటే గురువే దేవుడు, దేవుడే గురువు అని చెప్పినారు. కాబట్టి అసలు దేవుడు, అసలు ధర్మములు ఉన్న దేవుడు ఎవరు, ధర్మములు లేని దేవుడు ఎవరు అనేది తెలిస్తే తర్వాత గురువు ఎవరు, ఈ దేవుళ్ళలో ఎవరు గురువు అనేది మనకు తెలుస్తుందేమో గమనిద్దాం. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన సూత్రాలను అనుసరించి మనం ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ముఖ్యంగా సృష్టింపబడినది ఏదైనా ఏదో ఒక ధర్మములను కానీ కలిగి ఉంటుంది.
సృష్టింపబడినది ఏదైనా ధర్మాన్ని కలిగి ఉంటుంది. అర్థమైందా? అట్లాగే సృష్టింపబడనిది ఏదైతే ఉందో దానికి ధర్మం అంటూ ఏది ఉండదు. సృష్టింపబడని దానికి ధర్మం అంటూ ఉండదు. ఏదైతే సృష్టించబడిందో దానికి ధర్మం అనేది ఉంటుంది అనే సూత్రం. అది ఏదైనా కానివ్వచ్చు. మరి ఇక్కడ ముఖ్య సూత్రం ప్రకారము మనుషులకి ధర్మములు ఉండేటివే తెలియబడతాయి. మరి అటువంటిప్పుడు దేవుని గురించి సమాచారం గమనిస్తే ధర్మములు లేని దేవుడు, మొట్టమొదట సృష్టి ఆదిలో ఉన్నటువంటి దేవుడు ఎవరు? ధర్మములు లేని దేవుడు. ఆ ధర్మములు లేని దేవుడు సర్వమును సృష్టించిన దేవుడు. ధర్మములు గల దేవుణ్ణి కూడా సృష్టించి ఆ దేవుణ్ణి అందరూ ఆరాధించవలనని, ఆయనే మీకు ఆరాధ్య దైవం అని అంతిమ దైవ గ్రంథంలో కూడా ఖురాన్లో చెప్పినట్టు ఉంది. అల్లా తప్ప మరొక ఆరాధ్య దైవం లేడని స్వయముగా అల్లా, ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులు సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన సమత్వము సమతూకముతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశీలి అయిన ఆయన తప్ప మరొకరు ఎవరు ఆరాధనకు అర్హులు కారు అని చెప్పడం జరిగింది 3:18 ఆయతులో. ఎవరు చెప్పారు ఈ మాట? ధర్మములు లేని దేవుడు చెప్పారు. ధర్మములు లేని దేవుడు ధర్మములు ఉన్న దేవుని గురించి చెప్పినటువంటి విషయం. ఈ వాక్యమును బట్టి మనుషులు ఆరాధించుటకు తగిన దేవుణ్ణి అసలైన దేవుడు తయారు చేశాడని తెలుస్తూ ఉంది. ధర్మములు లేని దేవుడు ప్రజలు తనను తెలియ నిమిత్తము తాను సృష్టించిన ఆత్మను దేవునిగా ప్రకటించి తాను ఎవరికి తెలియని వాడైపోయాడు. అర్థమైందా? ధర్మములు లేని దేవుణ్ణి మనుషులు ఆరాధించలేరు. ఇందాకే చెప్పుకున్నాం కదా ఒక సూత్రము. ఎక్కడైతే ధర్మములు ఉన్నాయో ఆ ధర్మాలు ఉన్న వాటిని మాత్రమే తెలియగలుగుతాడు మనిషి. ధర్మాలు లేని దాన్ని మనిషి తెలియలేడు. అందువల్ల ఇక్కడ ఏం జరిగింది? ధర్మములు లేని దేవుణ్ణి మనుషులు ఆరాధించలేరు. మనుషులు ధర్మములు గల వారిని, సృష్టింపబడిన వారిని మాత్రమే తెలియగలుగు బుద్ధి గలవారై ఉన్నారు. అర్థమవుతుందా? మొదట ధర్మములు గల దేవుణ్ణి తెలియగలిగిన తర్వాత ధర్మములు లేని దేవుణ్ణి తెలియగలరని దేవుని నమ్మకం. అందువలన 3:18 వాక్యంలో స్వయాన దేవుడే మరొక దేవుణ్ణి ఆరాధించమని చెప్పడం జరిగింది. దేవుడు తన సృష్టిలో మొదట ప్రకృతిని, తర్వాత ఆత్మను, జీవాత్మను సృష్టించాడు. తనతో కూడా మొత్తము జీవరూపం గల శరీరములతో నిండిన విశ్వమును తయారు చేశాడు. సృష్టి తర్వాత తాను ఎవరికి తెలియని వాడిగా ఉండదలిచి తాను దేవునిగా ఆరాధించబడకుండా ఉండుటకు తాను నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారము మానవులందరూ ఆరాధించేదానికి ఆత్మనే దేవునిగా నిర్ణయించి ఇతనే మీకు ఆరాధ్య దైవము, ఇతను తప్ప వేరే ఆరాధ్య దైవం లేడని చెప్పి ఉన్నాడు. అర్థమైందా? సృష్టింపబడిన ఆత్మే దేవుడైతే సర్వమును సృష్టించిన వాడు కేవలం సృష్టికర్తగా మాత్రం ఉన్నాడు, దేవుడుగా లేడు. సృష్టికర్త అయిన దేవుడు తన అధికారములన్నీ ఆత్మకి ఇచ్చి దేవునిగా ప్రకటించి తాను స్తబ్దతగా ఏ కార్యము చేయకుండా అన్నిటినీ చూస్తున్న సాక్షిగా మాత్రమే నిలిచిపోయాడు. ఆ విధంగా శరీరంలోని జీవుని నడుపు ఆత్మే జీవునికి దేవుడిగా ఉన్నాడు. జీవునికి స్థానము శరీరము. అందువలన శరీరంలో అధిపతి అయిన ఆత్మే జీవునికి దేవునిగా నియమింపబడి ఉన్నది. ధర్మములు లేని దేవుడు ధర్మములున్న దేవుణ్ణి శరీరంలో నియమించాడు. ప్రపంచమును సృష్టించిన దేవుడు తాను సృష్టించిన ఆత్మను దేవునిగా నియమించాడు. సృష్టించబడిన ప్రతిదానికి ధర్మములుండును అన్న సూత్రం ప్రకారము శరీరములలో మనుషులకు, జీవరాశులకు, శరీరం ధరించిన సమస్త ప్రాణులకు ఆత్మే దేవుడిగా ఉన్నాడు. ఆత్మకు ఆత్మధర్మములంటూ కొన్ని ఉన్నాయి. వాటినే దైవ ధర్మములు, దేవుని ధర్మములు అంటున్నాం. సర్వలోకములను అనగా మొత్తం ప్రపంచమును సృష్టించిన వాడు పరమాత్మ. ఆయనే మొదటి దేవుడు. తర్వాత దేవుడిగా నియమింపబడిన ఆత్మ దేవుని చేత సృష్టింపబడినవాడు. ఇప్పుడు ఎవరైతే దేవుడిగా నియమింపబడినాడో ఆయన మొదటి దేవుడి చేత, అసలైన దేవుని చేత అంటే పరమాత్మ చేత సృష్టింపబడినవాడు. అందువలన ఆత్మ దేవునికి ధర్మములు ఉన్నాయి. మొదటి సూత్రం చెప్పుకున్నాం కదా, సృష్టింపబడిన దేనికైనా సరే ధర్మములు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ఆత్మదేవునికి ధర్మములు ఉన్నాయి, మొదటి దేవునికి ధర్మములు లేవు. ఆయన ధర్మాలకు అతీతుడు. ఎవరు? పరమాత్మ. ధర్మముల వలన తెలియబడునని చెప్పలేము, ఎందుకనగా ఆయనకు ధర్మములు లేవు. సృష్టింపబడిన దేవునికి ధర్మములు కలవు, ఆయన ధర్మముల వల్ల తెలియబడును. అందువల్ల ఇప్పుడు
సృష్టింపబడినటువంటి ఆత్మకే ధర్మాలు ఉన్నాయి, ఆత్మే ధర్మాల వల్ల తెలియబడతాడు అని చెప్తున్నారు. దైవ గ్రంథములలో పరమాత్మను ఆత్మను ఇద్దరిని సృష్టికర్త అని చెప్పారు. అయితే ఎవరు దేనిని సృష్టించినది కూడా సూచాయిగా చెప్పి ఉన్నారు. మేము గ్రంథంలోని విషయమును అర్థం చేసుకున్నాము కావున ఎవరు దేనిని సృష్టించారో చెబుతున్నాము. దేవుడు చెప్పిన వాక్యం అర్థం కాకపోతే దేవుని జ్ఞానం సరిగా అర్థం కాదు. అందువలన ముందు దేవుడు తన గ్రంథంలో ఏమి చెప్పాడో జాగ్రత్తగా చూడాలంట. అలా చూసిన పరమాత్మ దేవుడు ఆత్మదేవుడు ఇద్దరుండగా పరమాత్మ దేవుడు మానవులు ఆరాధించవలసిన దేవుడు ఆత్మదేవుడు అని చెప్పి ఆత్మను దైవముగా కొనసాగునట్లు చేసి తాను ఎవరికీ తెలియని వానిగా కార్యములను చేయక స్తబ్దతగా ఉండిపోయాడు. అర్థమవుతుందా? అందుకే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, లేకపోతే ఇదిగో మీలాగే తప్పుదారి పడతారు అని చెప్పని గురువు క్లియర్గా చెప్తున్నాడు. పరమాత్మ దేవుడు ఆత్మదేవుని నియమించాడని అన్ని అధికారములు ఆత్మకు ఇచ్చి ఆయనే మీకు ఆరాధ్య దైవం అని చెప్పి ఉండగా ఇద్దరు దేవుళ్ళలో మనుషులైన మనము ఆరాధించవలసిన దేవుడు ఆత్మేనని ఇంతవరకు ఎవరికి తెలియకుండా పోయింది అని చెప్తున్నారు గురువు. ఇంకా గమనిస్తే శరీరంలోని ఆత్మయే సర్వజీవరాశులకు బీజదాతగా ఉన్నది. ప్రకృతి చేత శరీరమును తయారు చేసి జీవునికి నివాసయోగ్యముగా తయారైన తర్వాత ఆత్మయే శరీరమును తల్లి గర్భం నుండి బయటికి తీసుకురాగా అందులోనికి జీవుడు చేర్చబడుతున్నాడు. ఇట్లు జీవుడు కొత్త శరీరమును ఆత్మ ద్వారా పొందుతున్నాడు. జీవుని శరీరమునకు ఆత్మే బీజదాత అయినందున ప్రకృతి తల్లిగా ఉన్నది, ఆత్మ తండ్రిగా ఉన్నదని చెప్పవచ్చును. ఈ విషయమును భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగములో కూడా చెప్పడం జరిగింది. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియ తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదః పితా. ఈ విధంగా దీనికి వివరం ఏముందని గమనించుకుంటే, మార్పు చెందే ప్రకృతి నా యొక్క యోని అంటే గర్భము కాగా దానికి నేను బీజదాతగా ఉన్నాను. ఇదే కారణము చేత ప్రపంచంలో సకల జీవరాశులు ఉద్భవించుచున్నవని తెలియము. సర్వయోనులందు జన్మించు సకల జీవరాశులకు ప్రకృతి తల్లి కాగా ఆత్మనైన నేను తండ్రిగా ఉన్నాను. శరీరములో బీజదాతగా నేనే ఎన్నుట వలన నేనే జీవులకు తండ్రిని. ఎవరు చెప్తున్నారుడా? ఆత్మ. సర్వయోనులందు జన్మించు సకల జీవరాశులకు ప్రకృతి తల్లి కాగా ఆత్మనైన నేను తండ్రిగా ఉన్నాను. శరీరంలో బీజదాతగా నేనే ఉండడం వల్ల నేనే జీవులకు తండ్రిని అని ఆయన ఇంత క్లియర్గా చెప్తా ఉంటే, భగవద్గీత గ్రంథంలో ఇంత క్లియర్గా ఉంటే, భగవద్గీత చెప్పిన దాన్ని గురువు చెప్పినటువంటి దాన్ని చూసుకోకుండా ఎవరో బయట మనుషులు చెప్తే మనుషులని గురువులని నమ్మి వారి వెంటబడి పరమాత్మనే తండ్రి అని చెప్పుకుంటున్నారు. మీరు ఎంత మాయలో పడిపోయారు అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఇక్కడ గురువు చెప్పిన తర్వాత దేవుడు ధర్మయుక్తుడు, ధర్మరహితుడు అని తెలుస్తూ ఉంది. అంటే ధర్మయుక్తుడుగా ఉండేవాడు ఉన్నాడు, ధర్మరహితుడుగా కూడా ఉన్నాడు. అట్లే మేము చెబితే దేవుడు క్రియాశీలుడు, క్రియారహితుడు. అర్థమైందా? ఈ విధంగా రెండు విధాలుగా దేవుడు ఉన్నాడు అని తెలియబడతా ఉంది. మనిషి ఒకే దేవుడిని ఆరాధిస్తున్నాం అంటున్నాడు, అయితే ఆ దేవుడు ఎవరు అనేది మాత్రం తెలియకుండా ఉంది. తన దేవుడు విశ్వప్రభువు విశ్వ సామ్రాజ్యమునకు అధిపతిగా ఉన్నాడు అని చెప్పని అంటున్నాడంట. అలాగే ఆరాధన కూడా చేస్తున్నాడు, సంతోషం. అయితే తాను సృష్టి ఆదిలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడా? సృష్టి తర్వాత దేవుణ్ణి ఆరాధిస్తున్నాడా? సృష్టి ఆదిలో దేవుడు ఎవరు? పరమాత్మ. సృష్టి తర్వాత దేవుడు ఎవరు? ఆత్మ. మరి ఎవరిని ఆరాధిస్తున్నాడు అని తెలియలేకపోతున్నాడు. ఇక్కడ విశ్వప్రభువు అంటే రెండు రకముల అర్థం ఉంది. ఒకటి పంచభూత నిర్మితమైన అచర ప్రకృతి అనబడేటువంటి ప్రపంచము, రెండు ప్రకృతి చేతనే నిర్మితమైనటువంటి చర ప్రకృతి అనే ప్రపంచం. అనగా శరీరముల రూపంలో ఉన్న జీవ సముదాయం మొత్తము విశ్వము అంటున్నాము. అయితే శరీరములను విశ్వమునకు అధిపతి అయిన దేవుణ్ణి ఆరాధించమని, ఆయనే మీకు ఆరాధ్య దైవము అని చెప్పబడి ఉన్నాడు. అచర ప్రకృతి అనబడు విశ్వమునకు అధిపతి పరమాత్మ. పరమాత్మయే శరీరములకు కూడా అధిపతియే అయినా శరీరములలో దేవునిగా ఉండుటకు తన స్థానములో ఆత్మను నియమించి ఈయనే మీ దేవుడు అని చెప్పాడు.
అయితే మనిషి దృష్టి పరమాత్మ మీద పెట్టుకుని ఆరాధించడం వలన ఆ ఆరాధన పరమాత్మకు చేరుతోంది. అయితే మనిషి దృష్టి మీ మాదిరి, మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు పరమాత్మే మాకు తండ్రి, మేము పరమాత్మనే పట్టుకుంటాం, అట్లా మీలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు ఈడ. గమనించండి, మనిషి దృష్టి పరమాత్మ మీద పెట్టుకుని ఆరాధించడం వలన ఆ ఆరాధన పరమాత్మకు చేరుతా ఉంది. అప్పుడు తాను నియమించి ఈయనే మీకు ఆరాధ్య దైవము అని చెప్పగా మీరు నా మాట వినకుండా నేరుగా నన్ను ఆరాధిస్తున్నారు. ఎవరంటున్నారు? పరమాత్మ అంటున్నాడు. నా ఆత్మను ఆరాధించని వారు నన్ను ఆరాధించినట్లే అవుతుంది. అప్పుడు మనిషి ఆరాధన మొత్తానికే వృధా అవుతుంది అని దేవుడు చెప్తున్నాడు. నా కుమారుణ్ణి గణపరచని వాడు నన్ను గణపరచనట్లేనని చెప్పాడు. అర్థమైందా? ఆయనేమో నా కుమారుని ఆరాధించండి అయ్యా, నేను ఆత్మగా మీకు దేవుణ్ణి ఇంకొక ఆయన్ని పెట్టాను, మీరు ఆయన్ని ఆరాధిస్తే నన్ను ఆరాధించినట్లయితుంది, మీరు అట్లా కాదని నన్ను ఆరాధిస్తే నేను చెప్పిన మాటకి వ్యతిరేకమవుతుంది అది, అప్పుడు మీరు నా మాటకి వ్యతిరేకంగా నడుచుకున్నట్టు అవుతుంది, మీ ఆరాధన అంతా కూడా వృధా అవుతుంది అని చెప్పిన ఆయన చెప్తే అది మీకు అర్థం కాకుండా పోయింది. ఏం చెప్పాడైనా? నా కుమారుణ్ణి గణపరచని వాడు నన్ను గణపరచనట్లే అన్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న వేద్దాం. ప్రశ్న ఏంటి అంటే, అసలైన సృష్టికర్త అయిన దేవుణ్ణి, అంటే ఎవరిని? పరమాత్మను ఆరాధించినప్పుడు ఆ ఆరాధన వృధా ఎట్లయితుంది అని ప్రశ్న వేస్తే దానికి జవాబు ఏముంది? సృష్టికర్త అయిన పరమాత్మ తనను ఆరాధించకూడదు, తన ఆత్మను ఆరాధించమని చెప్పాడు కదా. అట్లు చెప్పిన తర్వాత కూడా పరమాత్మ మాటలు లెక్క చేయకపోతే ఆయన మాటను అగౌరవపరిచినట్లు కాదా? సృష్టి ఆదిలో దేవుడు సృష్టి తర్వాత మనుషులు ఆరాధించవలసిన దేవుణ్ణి నిర్ణయించి ఈయననే ఆరాధించండి, ఈయన ఒక్కడే మీకు ఆరాధ్య దైవము, ఈయన ఆరాధించితే నన్ను ఆరాధించినట్లయితుంది, ఈయనను ఆరాధించకపోతే నన్ను ఆరాధించినట్లే అవుతుంది అని చెప్పి ఉండగా ఆయన మాటను కాదని ఆరాధించవలసిన ఆత్మను ఆరాధించకుండా నేరుగా మేము పరమాత్మనే ఆరాధిస్తామనంటే ఆ ఆరాధన వృధా అవుతుంది. సృష్టి ఆదిలో దేవుడు ధర్మయుక్తుడు కాదు, అంటే ఆయనకు ధర్మాలు లేవు. సృష్టి ఆదిలో ఉన్నటువంటి దేవుడు ధర్మయుక్తుడు కాడు. మరి మనిషిగా ఉన్నటువంటి వాడు ధర్మాలు లేని వాడిని తెలుసుకోనికుందా? వీడికి బుద్ధి ఆ విధంగా నిర్మాణం లేదు. కేవలం ధర్మాలు దేనికైతే ఉంటాయో దాన్ని మాత్రమే తెలియగలుగుతుంది మనిషి బుద్ధి. అర్థమైందా? అందువల్ల సృష్టి ఆదిలో దేవుడు ధర్మయుక్తుడు కాదు. అందువలన ఎటువంటి ఆరాధనలు, ఎటువంటి యోగములు ధర్మములతో కూడుకున్నవి ఏవి కూడా ఆయనను చేరవు. ధర్మములతో కూడుకున్నవి ఏవి కూడా ఆయనను చేరవు, అందువలన వృధా అవుతాయని చెప్పాము. మీరు సృష్టి ఆదిలో దేవుణ్ణి పూజించి, అంటే ఎవరిని? పరమాత్మను ఆరాధించి సృష్టికర్త అయిన దేవుణ్ణి మేము ఆరాధించాము అనడంలో ఎంతో తెలివి తక్కువతనము ఉంది అని చెప్పని ఇక్కడ చెప్తున్నారు. సృష్టికర్తలు ఇద్దరు గలరు. ఒకరు అచర ప్రకృతిని సృష్టించిన పరమాత్మ కాగా మరొకరు చర ప్రకృతిని అనగా శరీరములతో కూడుకున్న జీవరాశులను సృష్టించిన సృష్టికర్త ఆత్మ గలడు. ఇద్దరిలో జీవరాశులను శరీరములను సృష్టించిన ప్రస్తుతము కూడా సృష్టిస్తున్న ఆత్మయే జీవులైన వారందరూ ఆరాధింపదగిన దేవుడు. అర్థమైందా? ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. అందరూ జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఏం చెప్పారు? ఆత్మను గురించి అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని చెప్పారు. ఆత్మను అర్థము చేసుకునే దానికి మేము కొన్ని చోట్ల అసత్యమును కూడా చెప్పవలసి వచ్చింది. కొన్ని పాలు అసత్యము, కొన్ని పాలు సత్యమును స్వయముగా మేమే తెలిసి చెప్పడం వల్ల కొందరు కొంత అయోమయ స్థితికి గురి అయిపోయి చివరకు ప్రశ్నించడం మొదలు పెడతారంట. ఎప్పుడైతే ప్రశ్నించుటకు మొదలు పెడతారో అప్పుడు సత్యమును గ్రహించే శక్తి వస్తుంది. ఆత్మ విషయంలో కొన్ని చోట్ల అదే జరిగింది. ఆత్మను గురించి చెప్పినా, పరమాత్మను గురించి చెప్పినా భగవద్గీత యందు ఆత్మయనే సంబోధించి చెప్పి ఉన్నారంట. ఎవరు చెప్తున్నారు ఈ విషయము? గత మీటింగ్లో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అదే విషయం గురించే ఇక్కడ గురువు కూడా చెప్తున్నారు. భగవద్గీత యందు పరమాత్మను గురించి చెప్పినా, ఆత్మను గురించి చెప్పినా ఆత్మని మాత్రమే సంబోధించి చెప్పినారంట. అట్లే ఆత్మను గురించి చెప్పినా, పరమాత్మను గురించి చెప్పినా వాక్యములో ఆయత్తులో అల్లా అని పేరు మాత్రమే చెప్పబడి ఉంది. అలాగే బైబిల్ గ్రంథంలో ఏ వాక్యం ఎవరికి చెప్పుచున్నామని వివరం చెప్పకుండా ఆత్మను కానీ పరమాత్మను కానీ ఇద్దరిని తండ్రినే చెప్పడం జరిగింది. అర్థమైందా? అందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ విధంగా బోధ గురువులు కొంతమంది వీరికి గ్రాహిత శక్తి లేక ఎక్కడ ఎవరికి చెప్పారనేది అర్థం కాక అండర్లైన్ చేసుకుని మరి
ఇదిగో ఇదిగో ఇక్కడ చెప్పారు, మాకు ఆధారం దొరికింది అంటున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? పరమాత్మను కానీ ఆత్మను కానీ ఇద్దరిని తండ్రి అనే చెప్పడం జరిగింది బైబిల్ గ్రంథంలో. అదేవిధంగా ఖురాన్ గ్రంథంలో అల్లా అని మాత్రమే చెప్పడం జరిగింది. అదే మన భగవద్గీతలకు వచ్చేసరికి ఆత్మని పరమాత్మని ఇద్దరిని ఒకే విధంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రశ్న, ఏమైనా ప్రశ్న అంటే, దైవ గ్రంథంలో ఇద్దరినీ కలిపి ఒకే పేరుతో ఎందుకు చెప్పారు? అలా చెప్పడం వల్ల ఎవరైనా తెలిసిన పేరు ఒక్కరి పేరే అని అనుకుందరు, కానీ ఒకే పేరులో ఇద్దరు ఉన్నారు అనుకోరు కదా. అట్లు కాకుండా దైవ గ్రంథములో ఒకే పేరును ఎందుకు చెప్పలేదు? ఆత్మను ఆత్మని, పరమాత్మను పరమాత్మ అని చెప్పి ఉంటే పొరపాటు పడేదానికి అవకాశము ఉండదు కదా. దీనికి మీరేమంటారు అని ప్రశ్న వేస్తే దానికి గురువు ఏం చెప్తున్నాడు? దేవుని జ్ఞానము స్థూలముగా బహిర్గతముగా ఎక్కడ చెప్పి ఉండలేదు. 3 గ్రంథముల యందును సూక్ష్మ జ్ఞానం చెప్పబడింది. సూక్ష్మ జ్ఞానము సామాన్యముగా ఎవరికి అర్థం కాదు. దేవుడు తన విషయంలో అనగా తన పేరు విషయంలో విడదీసి చెప్పగా ఇద్దరినీ కలిపి ఒకే పేరుతో చెప్పినట్లు దైవ గ్రంథములలో గలదు. దేవుడు అర్థం కాకూడదని అలా చెప్పాడంట. తన జ్ఞానం మీద ఆసక్తి గలవానికి మాత్రమే అర్థమవునట్లు మిగతా వారికి ఎవరికి అర్థం కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అలా చేశాడు. ఎవనికైతే దేవుని మీద, దేవుని జ్ఞానం మీద ఆసక్తి ఉందో వాడు సత్యమును తెలియాలని ప్రయత్నం చేస్తాడు. అట్టివానికి దేవుడు స్వయముగా వాని అంతరంగములోనే సత్యం అర్థమగులాగా చేస్తాడు. అర్థమైందా? ఎక్కడ చేస్తాడు? అంతరంగంలోనే. గత మీటింగ్లో మనం చెప్పుకున్నాం కదా, మీకు అత్యంత సమీపంలోనే ఉన్నాడు, నువ్వు అడిగితే నేను జవాబిస్తానని చెప్పాడు ఆయన. అర్థమైందా? ఆ విధంగా ఆయన అంతరంగంలోనే నీకు సత్యం అర్థమయ్యేటట్టుగా చేస్తాను అని చెప్తున్నాడు. దేవుని మీద పూర్తి ధ్యాస లేనివారు తాము ఎంత జ్ఞానుల వల్ల నటించినా వారికి దేవుడు సత్యమును తెలియనివ్వడు. అర్థమైందా? మేము పెద్ద పెద్ద జ్ఞానులము అని చెప్పుకుని మీటింగులు చెప్పే వాళ్ళు ఉన్నారు. వారు కూడా ఏం చెప్తున్నారు? దేవుడు ఇక్కడే ఉన్నాడు, మా దగ్గరే ఉన్నాడు, కాబట్టి ఇక్కడికి వస్తేనే మీకు జ్ఞానం అర్థమవుతుంది, లేకపోతే జ్ఞానం అర్థం కాదు, మాది విశ్వవిద్యాలయం, ఇంకోటి అని చెప్పుకుంటున్నారు. మరి ఆయన ఏం చెప్తున్నాడు? నీకు శ్రద్ధ ఉండి నువ్వు తెలియాలని ప్రయత్నం చేస్తే దేవుడు నీ అంతరంగంలోనే తెలియజేస్తాడు అని చెప్తున్నారు. దేవుడు ఎక్కడున్నాడని చెప్పారు? నీతో పాటు నీ పొరుగువాడిగా లోపలే ఉన్నాడు అని చెప్పారు. అర్థమైందా? ఆ విధంగా ఉంటుంది అజ్ఞానానికి జ్ఞానానికి తేడా. ఆ విధంగా దేవుని మీద పూర్తి ధ్యాస లేకపోతే ఏమవుతుంది? దేవుడు మనతో పాటే ఉన్నాడు కదా. అదే విధంగా ఏ మనిషి ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా వాడితో పాటే దేవుడు కూడా ఉన్నాడు కదా. మరి నేను పిలిస్తే పలుకుతాను అని చెప్పాడు కదా ఆయన. నువ్వు ఏ సమయంలో అయినా సరే నన్ను అడిగితే నేను జవాబిస్తానని చెప్పాడు కదా. మరి అటువంటప్పుడు దేవుడు ఇక్కడే ఉన్నాడు, మీరు ఇటుకు వస్తేనే జ్ఞానం అర్థమవుతుందని చెప్పడం అజ్ఞానం అవుతుంది కదా అని ఎందుకు అర్థం కాలేదు అంటే, దేవుని మీద వీరికి పూర్తి ధ్యాస లేదు. ఆ విధంగా పూర్తి ధ్యాస లేని వారు తాము ఎంత జ్ఞానుల వల్ల నటించినా వారికి దేవుడు సత్యమును తెలియనివ్వడు. తన మీద ధ్యాస లేకున్నా ఉన్నట్లు నటించు వారికి తన విధానము తెలియకూడదని దేవుడు ఉద్దేశపూర్వకముగా ఒకే పేరులోని ఇద్దరిని చెప్పాడు. దేవుడు అన్నీ తెలిసే చేశాడు, అందువలన ఆయనను వివేకవంతుడు అని అనవచ్చు. దేవుడు నేరుగా తన జ్ఞానమును తెలియనట్లు ఉంచక అనేక మలుపులు తిప్పుంటాడంట. నేరుగా అర్థమయ్యేటట్టు చర్చింగే ఉంది. ఎవడైతే శ్రద్ధగా ఉండి, ఎవడైతే ఆయన మీద ధ్యాస కలిగి ఉన్నాడో అటువంటి వానికి మాత్రమే అర్థమయ్యేటట్టు చేయాలి. మిగతా వాళ్ళందరికీ ఇగో ఇటు రహస్య గురువు అని ఇంకోడని పేరు పెట్టి పక్కకు తప్పియాలి దావా. కాబట్టి ఆయన ఆ విధంగా ఎన్నో మలుపులు తిప్పి చెప్పినాను అని చెప్తున్నాడు, అర్థం కాకూడదని. సరే, మరి ఈ మధ్యకాలంలో మనం గమనించినప్పుడు ఎందుకు వీళ్ళు ఈ విధంగా ఆత్మని కేవలం కార్యకర్త మాత్రమే అని సపరేట్ చేసి పరమాత్మ తండ్రి అని చెప్పి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని గమనిస్తే, దానికి స్వామివారు ఒక గ్రంథంలో ఆత్మకు ధర్మములు లేవు అని చెప్పడం జరిగింది. ఎందులో? లు అనే గ్రంథంలో అనుకుంటాను బహుశా. ఆత్మకు ధర్మములు లేవు అని చెప్పడం జరిగింది. దేవునికి ధర్మాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది, కానీ ఆత్మకు ధర్మాలు లేవు అని చెప్పడం జరిగింది. మరి వీళ్ళు ఏం చేశారు?
మరి ఇక్కడ ఆత్మకు ధర్మములు లేవు అని చెప్పాడు కదా. మరి ఇక్కడేమో ఒక రకంగా చూస్తే ధర్మములన్నీ ఆత్మ గురించి చెప్పబడి ఉన్నాయి. మరి ఆత్మకు ధర్మములు ఉన్నాయి, ఇంకోవైపున ఆయన ఆత్మకు ధర్మములు లేవన్నాడు. మరి ఇప్పుడు ధర్మాలు లేని ఆత్మ ఇంకొక ఆత్మని అటు నుంచి పట్టుకురావాలా అని వీళ్ళు ఆ ధర్మాలు లేని దానికి సరిచేయాలి కాబట్టి ఇంకొక ఆత్మని ఎవరినో సరిచేయాలనే ఉద్దేశంతో రహస్య గురువు అని పేరు పెట్టి, లేదా ఆయనే పరమాత్మ అని చెప్పి, బయట ఉండే పరమాత్మ వేరు, శరీరంలో ఉండే పరమాత్మ వేరు అని ఆ పరమాత్మను 2 తుకడాలు చేసి వీళ్ళు చెప్పుకోవడం జరిగింది. ఎందుకు వచ్చింది ఈ సమస్య అంతా అంటే, ఆత్మకు ధర్మాలు లేవు అని గురువు చెప్పిన దానికి అక్కడ సరిచేయాలి కాబట్టి వీళ్ళు ఊహకు వచ్చినట్టుగా ఏదంటే సరి చేసుకోవడం జరిగింది. కానీ అందుకే గ్రాహిత శక్తి సరిగా లేకపోతే, గురువు ఏం చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు గ్రహించుకోలేకపోతే ఈ విధంగా ఊహా జ్ఞానంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. సరే, ఇక్కడ అదే ప్రశ్ననే గురువుని అడిగితే ఆయన ఏం చెప్తున్నారు? ఏముంది ప్రశ్న? సరే, దేవుని విషయం అటుంచి దేవుడు ఏం చేశాడు, 2 విధాలుగా అర్థం కాకూడదని మలుపులు తిప్పి చెప్పాడు అని చెప్పారు మీరే. సరే, బాగానే ఉంది. దేవుని విషయం అటుంచి మీ విషయం అడుగుతాను, సమాధానం చెప్పండి. మీరు ఇదే సంవత్సరము రాసినటువంటి తెలుగు అను గ్రంథములో 29వ పేజీలో ఇలా రాశారు. ఏమని? బ్రహ్మ విద్యాశాస్త్రములో ఆత్మధర్మములను గురించి వెదికిన ఏ పేజీలో దొరకదు. దేవునికి ధర్మములు ఉన్నాయని చెప్పవచ్చును, అయితే ఆత్మకు ధర్మములు ఉన్నవని ప్రపంచంలో ఎవరూ చెప్పలేడు. ఎందుకనగా ఆత్మకు ధర్మములు లేవు, ఆత్మ ధర్మములకు అతీతముగా ఉన్నది అని వ్రాయడం జరిగింది. ఈ గ్రంథములోనేమో ప్రారంభములోనే దేవునికి ధర్మములు లేవు, ఆత్మకు ధర్మములు ఉన్నాయి. ఇందాక చెప్పారు కదా, సృష్టింపబడిన దానికి ధర్మాలు ఉన్నాయి అని. ఆ విధంగా ఆత్మకు ధర్మములు ఉన్నాయి అని చెప్పారు. తెలుగు గ్రంథంలో దానికి విరుద్ధంగా దేవునికి ధర్మములు గలవు, ఆత్మకు ధర్మములు లేవు అని చెప్పారు. మీరు ఆ గ్రంథంలో చెప్పిన మాటకు ఈ గ్రంథంలో చెప్పిన మాటకు పూర్తి విరుద్ధంగా చెప్పారు. 2 చోట్ల పొందిక లేకుండా 2 విధములా ఎందుకు చెప్పారు? దీనికి జవాబు ఏం చెప్పగలరు అని గురువునే అడిగితే డైరెక్ట్గా ప్రశ్న వేస్తే ఆయన ఏం చెప్తున్నాడు? గురువు ఏం చెప్తున్నాడు వినండి శ్రద్ధగా. మీరు అడిగిన దాని ప్రకారమే నేను 2 విధములా కనిపించినట్లే వ్రాశాను. 29వ పేజీలో ఆ విషయమును వ్రాయక ముందే 28వ పేజీలో భగవద్గీతలోని 2 శ్లోకములకు అర్థము నాకు తెలిసి మనుషుల దృష్టిని మరల్చి శ్లోకముల భావమును అదే పనిగా దారి తప్పించి వ్రాసాము. వినండి బాగా, ఏమని చెప్తున్నారు? భగవద్గీతలో 2 శ్లోకాలకు అర్థము నాకు తెలిసి కూడా మనుషుల దృష్టిని మరల్చడం కోసము శ్లోకాల భావమును అదే పనిగా దారి తప్పించి వ్రాసాము. అందులో సత్యమును కొద్ది మాత్రమే చెప్పి మిగతా భావమునంతటిని పరమాత్మ మీదికి మరల్చి వ్రాసాము. అక్కడ మోక్ష సన్యాస యోగంలో 61, 62 శ్లోకముల వద్ద ఎంతో జాగ్రత్తగా వ్రాయవలసి వచ్చింది. అట్లే 65, 66 శ్లోకములకు భావమును రాయినప్పుడు కూడా 3 వంతుల సత్యము 1 వంతు అసత్యమును కొలత వేసి చెప్పాము. అక్కడ 4 శ్లోకములకు అసలైన భావమును తెలిసి మనిషి ఇంకా ముందుకు తీసుకుపోవుటకు జ్ఞాన మార్గంలో ఏ ఆటంకములు తర్వాత కాలంలో కలగకుండుటకు యోచించి అలా చెప్పవలసి వచ్చింది. నిజభావాలను దారి మళ్లించి అక్కడ సత్యమును చెప్పకుండా అసత్యమును తెలిసే చెప్పాను అని అక్కడే 28వ పేజీలోనే వ్రాసినది నువ్వు చూసి ఉంటే, మీరు గమనించి ఉంటే, 29వ పేజీలో రాసినది అతిశయోక్తి కాదు అని చెప్తున్నారు ఆయన. అదే గ్రంథంలోనే 28వ పేజీలో ఒక పేజీ ముందే నేను అసత్యము వ్రాయాల్సి వచ్చింది అని వ్రాయాల్సి వస్తూ ఉందని ముందే చెప్పినాను అని చెప్తున్నారు. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తాను అంటున్నాడు. ఎవరు? గురువు ప్రశ్న వేస్తున్నాడు. మీరు జవాబు చెప్పగలరా? నేను 29వ పేజీలో దేవుడు ఆత్మ అని 2 పేర్లు చెప్పాను. ఆత్మను దేవుడని కూడా అనవచ్చునని గ్రంథం ప్రారంభంలోనే చెప్పాను. ఆ గ్రంథం ప్రారంభంలోనే ఆత్మను దేవుడని కూడా అనవచ్చు అని చెప్పారంట. నేను అక్కడ దేవునికి ధర్మములున్నవి అన్నప్పుడు దేవుడు అను పదమును ఆత్మని అర్థం చేసుకోవచ్చు కదా. దేవుడు అంటే ఆత్మని దేవుడు అనొచ్చు, పరమాత్మని దేవుడు అనొచ్చు. కాబట్టి దేవుడు అని అన్నప్పుడు, ధర్మములు ఉన్నవి అన్నప్పుడు మీరేం అర్థం చేసుకోవాలి? ఆ పదమును ఆత్మని అర్థం చేసుకోవచ్చు కదా. అట్లే ఆత్మకు ధర్మములు లేవు అన్నప్పుడు ఆత్మను పరమాత్మని అర్థం చేసుకోవచ్చును కదా. ఆత్మను దేవుడని చెప్పచ్చు, అట్లే దేవుడిని ఆత్మని చెప్పచ్చు. ఈ విధంగా ముందే గ్రంథంలో ఏం చెప్పారు? ఆత్మ పరమాత్మ ఇద్దరిని ఏకవచనంతో ఒకే విధంగానే చెప్పడం జరిగింది.
కాబట్టి ధర్మములు ఉన్నవాడెవరు, ధర్మములు లేనివాడెవరు, ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు అని. ఆత్మకు ధర్మములు లేవు అంటే ఏ ఆత్మకు లేవు? మధ్యాత్మక, పరమాత్మక? పరమాత్మకు ధర్మములు లేవు. ఇక్కడ పరమాత్మని గురించి చెప్పారు అని మీరు ఎందుకు ఆలోచన చేయలేదు? అట్లాగే దేవునికి ధర్మాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఏ దేవునికి ధర్మాలు ఉన్నాయి? పరమాత్మకు ధర్మాలు ఉన్నాయా, ఆత్మకు ధర్మాలు ఉన్నాయా? ఇద్దరు దేవుళ్ళే. మరి ధర్మాలు ఉన్నాయి అంటే ధర్మాలు ఉన్నాయని ఈయన కదా ఇది ఆత్మకు చెప్పినది, ఇది పరమాత్మకు చెప్పినది అని మీరు ఎందుకు అర్థం చేసుకోలేదు? ఆయన ప్రశ్నిస్తున్నారు. నేను ప్రశ్నిస్తాను, మీరు జవాబు చెప్పగలరా అని అడుగుతున్నాడు ఆయన. నేను 29వ పేజీలో దేవుడు ఆత్మని 2 పేర్లు చెప్పాను. ఆత్మను దేవుడని కూడా అనవచ్చని గ్రంథం ప్రారంభంలోనే చెప్పాను. నేను అక్కడ దేవునికి ధర్మములు ఉన్నవి అన్నప్పుడు దేవుడు అనే పదము ఆత్మని అర్థం చేసుకోవచ్చు కదా. అట్లే ఆత్మకు ధర్మములు లేవు అన్నప్పుడు ఆత్మను దేవుడని అర్థం చేసుకోవచ్చు కదా. ఆత్మను దేవునిగా, దేవుణ్ణి ఆత్మగా చెప్పుకుంటే ధర్మములు ఉండడము లేకుండా పోవడము అనేది సరిపోతుంది కదా. ఆత్మకు దేవునికి తారతమ్యము తెలియనప్పుడు ఆత్మను దేవునిగా, దేవుణ్ణి ఆత్మగా చెప్పవచ్చును. ఎప్పుడైతే వాటి రెండింటి భేదము తెలిసిందో అప్పుడు వేరువేరుగా విడదీసి చెప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు కూడా ధర్మములు ఉన్నవాడు, ధర్మములు లేనివాడని విభజించి చెప్పొచ్చును, కానీ ఆత్మ, దేవుడు అనే పదములను విడదీసి చెప్పలేము. ఎందుకంటే రెండు ఇద్దరికీ వర్తిస్తాయి. 2 పేర్లు ఇద్దరికీ వర్తించునవిగా ఉన్నాయి. అయితే మనకు తెలిసిన సత్యం ప్రకారము సృష్టికర్త అయిన వాడు పరమాత్మయని, సృష్టింపబడిన వాడు ఆత్మని చెప్పుచున్నాము. ఆత్మ కంటే వేరైనది పరమాత్మ అను అర్థముతో పిలుస్తున్నాము. సృష్టికర్త అయిన పరమాత్మకు ధర్మములు లేవు. అట్లే సృష్టింపబడిన ఆత్మకు ధర్మములు కలవు. అర్థమైందా? తెలుగు అనే గ్రంథంలో 29వ పేజీలో నేను చెప్పిన ఆత్మయే పరమాత్మ అని తెలియవచ్చును కదా. మరి మీరు ఆయన చెప్పిన దాన్ని మీకు అర్థం కాక, మీరు సరిగా అర్థం చేసుకోక, మొట్టమొదటినే చెప్పినటువంటి సూత్రం అనేది ఏదైతుందో ఆ సూత్ర ప్రకారం అర్థం చేసుకోవాలి, కానీ జ్ఞానంలో ఉండే సూత్రాలను పక్కకు పెట్టి, శాస్త్రబద్ధతలను పక్కకు పెట్టి, ఇక్కడ ధర్మం లేదన్నాడు కాబట్టి ధర్మం లేని ఆత్మ ఇంకోటి అది ఉందని వెతుక్కొని లేని ఆత్మను కల్పించుకుని తండ్రికి ధర్మాలు లేవు అన్నాడు, ఆత్మకు ధర్మాలు లేవు అన్నాడు. అంటే ఎవరు ఆత్మ? పరమాత్మ ధర్మాలు లేవని పరమాత్మను తీసుకొచ్చి పెట్టుకొని ఆయనే తండ్రి అని చెప్పుకొని రకరకాలుగా ఈ విధంగా మీరు తప్పుదావలు పోవడమే కాకుండా ఇంకా 10 మందిని తప్పుదారులు నడిపించే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. అందువల్ల చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి, జాగ్రత్తగా గమనించుకోవాలి గ్రంథాలని. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? భగవద్గీత గ్రంథంలో కూడా ఆత్మను పరమాత్మను ఇద్దరినీ కలిపి ఆత్మని చెప్పారంట. మీరు గమనించదగిలిచిన విషయం ఏమంటే, ఇప్పుడు నేను చెప్పే వరకు ఎక్కడ పరమాత్మను చెప్పారో, ఎక్కడ ఆత్మను గురించి చెప్పారో భగవద్గీతలో కూడా తేల్చి చెప్పలేదు అని చెప్తున్నాడు ఎవరు? గురువే. అర్థమైందా? ఆ విధంగా మనం అర్థం చేసుకోవాల్సిన వివరంగా అర్థం చేసుకోకపోతే ఆత్మను తండ్రి అని చెప్పుకోవాల్సిన చోట ఆత్మనేమో సోదరుడు, మామ అని ఏదేదో చెప్పుకొని తండ్రి అని ఆత్మని చెప్పుకోకుండా పరమాత్మని తండ్రి అని చెప్పుకుంటున్నారు. అర్థమైందా? మరి ఇక్కడ గమనిస్తే ఇంకా ఏం చెప్తున్నారు? బైబిల్ గ్రంథంలో కూడా పరమాత్మను పరిశుద్ధాత్మ అని చెప్పారు. పరమాత్మ పరిశుద్ధాత్మగా పిలువబడగా ఆత్మనేమో తండ్రి అని అంటున్నాం. బాగా గమనిస్తే మనిషికి ఆత్మ తండ్రి కాగా ఆత్మకు తండ్రి పరమాత్మ. మనిషికి పరమాత్మ ఏమవుతున్నాడప్పుడు? తాత అవుతున్నాడని ముందే చెప్పాము. ఇదే విషయమునే భగవద్గీతలో రాజవిద్యా రాజగుహ్య యోగము 17వ శ్లోకములో కూడా ఉంది. ఏముంది అక్కడ? ప్రపంచమునకు ఆత్మరూపములో నేనే తల్లి తండ్రిగా ఉన్నాను, పరమాత్మ రూపములో తాతగా ఉన్నాను అని చెప్తున్నాడు ఎవరు? దేవుడు. ఇట్లు భగవద్గీతలో చెప్పినట్లు పరమాత్మ జీవులకు తాతగా ఉన్నాడు. ఆత్మ తండ్రిగా ఉండటం వలన పుట్టిన ప్రతి జీవి ఆత్మను తండ్రి అని చెప్పవలసి ఉన్నది. అర్థమవుతుందా? అయితే జ్ఞానము తెలియని మనుషులు, ఆత్మతో తమకున్న సంబంధము తెలియని వారై ఆత్మను దేవునిగా కానీ తండ్రిగా కానీ చెప్పుకోవడం లేదు. మీలాంటి వాళ్ళు, జ్ఞానం అర్థం కాని వాళ్ళు ఆత్మను తండ్రిగా చెప్పుకోకుండా డైరెక్ట్ పరమాత్మనే తండ్రి అంటున్నారు. ఎవరైతే తాతగా ఉన్నాడో ఆయన తండ్రి అని చెప్పుకుంటున్నారు. అర్థమైందా? మళ్ళీ ఒకసారి పరిశీలన చేసుకోండి జ్ఞానాన్ని. ఇప్పుడు శరీరంలో ఆత్మ గురించి, పరమాత్మని గురించి మనం చెప్పుకున్నాము. దేవుడు అంటే మనం ఆరాధించదగిన దేవుడు ఎవరు?
ఆరాధించకూడని దేవుడెవరు, ధర్మయుక్తమైన దేవుడెవరు, ధర్మరహితమైన దేవుడెవరు, అంటే ధర్మాలు లేని దేవుడెవరు, ధర్మాలు ఉన్న దేవుడు ఎవరు అనేటువంటి విషయం మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మనం గురువుని గురించి చెప్పుకోవాల్సి వస్తే, గురువే దేవుడు, దేవుడే గురువు అన్నప్పుడు చివరిలో చెప్పినది చూస్తే తాను కోరిన జ్ఞానమును తన ఆజ్ఞతో సూచించడానికి తన ప్రతినిధిని పంపుతాడంట అని గలదు. ఆ విధానం అనుసరించి దేవుడైన పరమాత్మ తన ప్రతినిధులుగా ఒక మారు కృష్ణుణ్ణి, మరొక మారు యేసుని పంపి తన జ్ఞానమును చెప్పించడం జరిగింది. అంటే తన ప్రతినిధిని పంపుతున్నాడు. ఎవరు ప్రతినిధి అంటే భగవంతుడు. మరి ఆ విధంగా వచ్చినటువంటి ప్రతినిధి, దేవుని ప్రతినిధిని ఏమంటున్నాము, భగవంతుడు అంటున్నాము. ఆయన్నే అసలైన గురువు అని మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆ విధంగా వచ్చిన గురువు ఆయన ఏం చెప్పాడు ఇంతకుముందు అని మనం గమనించుకుంటే, యోహాను సువార్త 14:10-11లో ఏం చెప్తున్నారు ఆయన, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మలేదా అని అడిగినాడంట. ఈ మాటలో దేవుణ్ణి నేనే అని చెప్పకనే ఉన్నప్పటికీ ప్రజలు ఏమాత్రమో ఆయన్ని గుర్తించలేకపోయారు. కృష్ణుడు జీవితమంతా తాను ఎవరైనది తెలియకుండా దాచుకున్నా తన బోధ చెప్పినప్పుడు నేనే దేవుణ్ణి, నన్నే మొక్కుము అని చెప్పాడు. అట్లు చెప్పినా అక్కడ నమ్మలేదు. యేసుగా వచ్చినప్పుడు కూడా నేనే దేవుణ్ణి అని చెప్పినా ఇక్కడ నమ్మలేదు. దగ్గరకు వచ్చిన దేవుణ్ణి కూడా తెలియలేని వారు నేనే దేవుణ్ణి అని చెప్పినా గుర్తించలేని వారిని ఏమనాలో మాకు అర్థం కాలేదు అని చెప్తున్నారు ఆయన. అంత ఓపెన్గా నేనే దేవుణ్ణి నేనే ఆయన చెప్పినప్పటికీ కూడా గుర్తించలేని పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు. ఏం చెప్పాడు ఆయన, నేనే దేవుణ్ణి, నన్నే మొక్కుము అని చెప్పాడు. ఎవరు? గురువు. మరి ఇప్పుడు గురువు ఎవరు? పరమాత్మే శరీరం ధరించి వస్తే ఆయనే గురువు అని చెప్పుకోవడం జరిగింది. మరి ఆ గురువు ఏ అక్కర లేనివాడు పరమాత్మ అని చెప్పుకున్నప్పుడు ఆయన నన్నే మొక్కుము అని ఎందుకు చెప్పాడు? అర్థమైందా? ఇక్కడ గురువు ధర్మయుక్తుడా, ధర్మరహితుడా? గురువుని మనము తెలియగలుగుతామా? గురువు తెలియబడేవాడా, తెలియబడనివాడా? గుర్తింపబడనివాడు గురువు అని మనకు ఇంతకుముందే తెలుసుకోవడం జరిగింది. మరి గుర్తింపబడనివాడు గురువు అయినప్పుడు ఆయన గురించి ఇంకా స్వామివారు ఏం చెప్పారు గురువుని గురించి? అసలు ఎవరు గురువు? అనువనున వ్యాపించినటువంటి పరమాత్మ శక్తి, అంటే శరీరం లోపల బయట ఉన్నటువంటి పరమాత్మ శక్తి ఆయన శరీరం స్వయంగా ధరిస్తున్నాడా? ఆయన స్వయంగా శరీరం ధరిస్తే ఆయనేమో నేను ఏ అక్కర లేనివాడిని అని చెప్పాడు. మరి ఏ అక్కర లేనివాడైనప్పుడు ఆయనే శరీరం స్వయంగా ధరిస్తున్నాడా, లేదా నేనుగానే ఉంటూ నా ప్రతినిధిని పంపిస్తున్నాడు అన్నాడు. ఆ ప్రతినిధి ఎవరు? ఆయన అంశ అన్నాడు. ఆ అంశ ఎవరు అనేటువంటి వివరం గురించి కాస్త తెలుసుకుందాం. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు దైవ గ్రంథంలో కూడా, నేను నా తండ్రి కలిసే ఉన్నాము అని చెప్పాడు. అంటే నేను నా తండ్రి కలిసే ఉన్నాము అన్నప్పుడు ఇద్దరు ఒకటే అని కదా అర్థం. యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయన అననియు, నా అంతట నేనే ఏమియూ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు అని చెప్పారు. అట్లాగే ఇంకో చోట నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. అట్లాగే ఇంకా గమనిస్తే తండ్రి యందు నేను, నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? ఏం చెప్తున్నాడు ఇక్కడ? తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుతూ తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి అని ఆయన చెప్పడం జరిగింది. అంటే తండ్రి నేను ఇద్దరము ఒక్కరమే అని చెప్తున్నాడు. ఎవరు? గురువు, భగవంతుడు. మరి భగవంతుడు కుమారుడుగా చెప్పుకున్నప్పుడు ఆయన తండ్రి అని ఎవరిని గురించి చెప్పాడు? ఆయన తండ్రి అని పరమాత్మను గురించి తండ్రి అని చెప్పాడు. పరమాత్మకు వారసుడు కుమారుడు భగవంతుడు, లేదా శరీరములో ఉన్నటువంటి ఆత్మ. మరి
ఆయన తండ్రి అయినప్పుడు ఈయన కుమారుడు అయినప్పుడు మరి ఇద్దరు కుమారులు ఉన్నారా? శరీరంలో ఉన్నటువంటి ఆత్మ కుమారుడు వేరు, బయట శరీరం ధరించినటువంటి భగవంతుడు అంటే ఈయన వేరా, లేక ఇద్దరు ఒకటేనా? పరమాత్మనే శరీరం ధరిస్తున్నాడా, లేకపోతే ఆత్మే శరీరం ధరిస్తున్నాడా? మరి శరీరం ధరించి వచ్చినటువంటి వాడిని మనం గురువు అంటున్నాం కదా, మరి ఈయన ధర్మరహితుడా ధర్మయుక్తుడా అని స్వామివారు చెప్పినటువంటి కొన్ని మీరు గమనించండి. వాడు జ్ఞానం చెప్పేవాడు మనకు ఎవరు? 6 నంబరుడు. మధ్యలో మనుషులు ఎవరు చెప్పరు. మనం భగవద్గీతలో కానీ ఖురాన్ గ్రంథంలో కానీ ఇంకొకరి గ్రంథంలో కానీ చెప్పడం ఏమంటే చెప్పేవాడు ఒకడే, ఎవడు? 6 నంబరుడే. మధ్యలో ఏ మనుషులు చెప్పరు. మనుషులు చెప్పినది జ్ఞానం కాదు. మనుషులు చెప్పినది మనం కూడా ఒప్పుకోలేదు ఇంతవరకు. బైబిల్లో 66 పాఠాల్లో 64 పాఠాలు తీసి పక్కన పెట్టిన బైబిలే కాదండి మనం. దేవుడు చెప్పినది బైబిల్. ఎవరు ఈయన యేసు చెప్పినదే జ్ఞానం అని చెప్పినాం 4 సువార్తలు. అర్థమైనా? మిగతాది ఒప్పుకోలేదు మనం. అంటే ఎవరు చెప్తే జ్ఞానము, ఎవరు చెప్తే జ్ఞానం కాదనేది కూడా మనం చెప్పుకున్నాం. కానీ మనుషులు చెప్పినది ఎవరు జ్ఞానం కాదు, 3వ నంబర్ రోజులు చెప్తే జ్ఞానం కాదు. అర్థమైంది? అట్లన్నా కానీ 6 నంబర్ చెప్తే జ్ఞానం అవుతుంది. 6 నంబర్ ఎవరు? ఆత్మ అనేవాడు చెప్తే తెలుస్తుంది అనమాట. ఈ ఆత్మ ఎవరి గురించి చెప్తుంది? 9వ నంబర్ గురించి చెప్తుంది, పరమాత్మ గురించి చెప్తుంది. నువ్వు 9వ నంబర్ గురించి తెలుసుకోవాలంటే ఏం కావాలా? 6 నంబర్తో కనెక్షన్ పెట్టుకోవాలా. 3వ నంబరు 6 నంబర్తో కనెక్షన్ పెట్టుకోవాలంటే ఎట్లంటే నెల పునర్నపది వచ్చానే మనం పునర్నపది వచ్చి గంట సేపు కనెక్షన్ పెట్టుకొని పోతాము, అంతేనా? అట్లా ఉండకూడదు. ఆహార నిశలు పెట్టుకోవాలన్నమాట. అర్థమైందా? పునర్నపది వచ్చి కనెక్షన్ పెట్టుకొని పోతామంటే కుదరదు. అట్లంటే నేను కరెక్ట్ నెలకు ఒక రోజులే మీరు భక్తులు దాకా అంటాడు దేవుడు. మిగతా 29 రోజులు ఎవరో నాకు తెలుసు పోంటాడు కనిపించినా కానీ. అర్థమైందా? అట్లా కాకుండా ఈ 30 రోజులు మనం దేవునికి భక్తులుగా ఉండాలన్నమాట. 30 రోజులు దేవుని భక్తులుగా నేను ఏం చేయాలా అంటే అహర్నిశలు ఆత్మతో సంబంధం పెట్టుకో. దాన్ని భగవద్గీతలో చెప్తానమాట. నువ్వు యోగివే కమ్ము అని చెప్పినాడు. అంటే యోగంతో కూడుకోండు ఎప్పటికీ, మిగతా వద్దన్నాడు. తపస్విభ్యోధికో యోగి, కర్మభ్యేచ్ఛాధికో యోగి, జ్ఞానభ్యో మృతవధిక, తస్మాత్ యోగి భవార్జున అని చెప్పిండే. కాబట్టి నువ్వు యోగివే కమ్ము అని చెప్పినాడు కదా. ఆ రకంగా ఆత్మతో కనెక్షన్ పెట్టుకుంటే ఏమవుతాం? మనం యోగులం అవుతాం. మిగతా దాంతో కనెక్షన్ పెట్టుకుంటే రకరకాలు అవుతాం. అర్థమైందా? నువ్వు బయట విషయంతో సంబంధం పెట్టుకొని ఒక దేవుని పేరుతోనో, దేవుని శ్లోకంతోనో, దేవుని మంత్రంతోనో, లేదా ఏదో నీకు దేవుడు పేరు పెట్టుకుని మంత్రంతో కనెక్షన్ పెట్టుకుంటే ఏమవుతుంది? తపస్సు అవుతుంది అది. అంటే తపస్సుల కంటే యోగి ఉత్తముడు, గొప్పవాడు. తపస్విభ్యోధికో యోగి అని చెప్పిండే. తపస్సు చేయవారి కంటే యోగి అధికుడు. కాబట్టి నువ్వు యోగివే కమ్ము, తస్మాత్ యోగి భవార్జున. కాబట్టి నువ్వు యోగివే కా అర్జున అని చెప్పినాడు. అంటే మళ్ళీ యోగివే కమ్మనేప్పుడు మనం ఏం చెప్తాను? నువ్వు 6తోనే కనెక్షన్ పెట్టుకో. 3తో యాటి పోయినా 3లో ఉన్నాయి. 3తో కనెక్షన్ పెట్టుకుంటే పనికిరాదు. నువ్వు 3వేగా ఉంటావు. అర్థమైంది? 6 కావు నువ్వు. కాబట్టి ఈ 3 అనేది అంటే ప్రపంచ విషయాలంటే 3కు సంబంధించిన, నువ్వు కూడా 3కు సంబంధించినవే. కాబట్టి ప్రపంచ విషయాలతో సంబంధం పెట్టుకోవద్దు. ప్రపంచ విషయాలతో సంబంధం పెట్టుకోకుండా ఉంటే ఏమవుతుంది? ఆవిడ జ్ఞాన విషయాలు నీకు సంపూర్ణంగా తెలిసేదానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? 6తో కనెక్షన్ పెట్టుకుంటే అవుతుంది. ఆవిడ నేను ఇలాగ చెప్పగలుగుతున్నాను. ఈరోజు నాకేం చదువు లేదు, సంధి లేదు, పెద్దగా ఏం లేదు, పెద్దగా నేను ఇక్కడ ఆశ్రమానికి గురువుల దగ్గర పోయి తిరిగింది లేదు, ఎక్కడ ఏ సంబంధం లేకుండా ఈరోజు అంటే కొన్ని కొత్త విషయాలని మనం చెప్పుకుంటున్నాము. అసలైన జ్ఞానం చెప్పుకుంటున్నాము. ఏమాత్రం ప్రపంచ సంబంధం లేకుండా అని అంటే అది ఎవరి దయవల్ల జరుగుతూ ఉంది కదే, ఆత్మ ప్రేరణ వల్ల జరుగుతుంది, ఆత్మ అందించడం వల్ల జరుగుతూ ఉంది. మరి ఈరోజు అదే చెప్పుకుంటున్నాము. అది నాకు ఒక్కరికే కాదు, మీకు కూడా ఆత్మ అనేవాడు ఉన్నాడు. మీకు కూడా స్వయంగా బోధిస్తాడు. అర్థమైందా? ఆయన ఏం చేయాలన్నా చేస్తాడు. మరి అటువంటి జ్ఞానంతో సంబంధం పెట్టుకోవాలంటే ఏం చేయాలా అంటే మనము అహర్నిశలు ఎల్లకాలము మనము ఆత్మతో సంబంధపడి ఉండే వాళ్ళ మాదిరిగా ఉండాలన్నమాట. అర్థమైందా? అది కాదు కానీ జ్ఞానం మనం అహర్నిశలు సంబంధపడి ఉండాలా. ఇక్కడ చెప్పేదే జ్ఞానం అనుకోవద్దండి. ఇక్కడ చెప్పేది కూడా జ్ఞానమే, కానీ ఇక్కడ చెప్పేది నెలకూతురే.
మీ పక్కలో ఉండేవాడు ఎప్పుడైనా బోధిస్తాడు మీకు. తెలుసుకోవాలనే ధ్యాస కలిగి ఉండండి. తెలుసుకోవాలనే ధ్యాస కలిగి ఉంటే మీకు ఎప్పుడైనా కానీ తెలియబడుతుంది. అందువల్ల మీరేం చేస్తారంటే జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. జ్ఞానం తెలుసుకోవడానికి ఎట్లా ప్రయత్నం చేయాలా? పుస్తకాలు చదవండి. పుస్తకాలు చదివినంత మాత్రం అర్థమవుతా నమ్మకం లేదు. మామూలుగా బడికి పోయినా కూడా మీకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పుస్తకాలు టెక్స్ట్ బుక్లు ఉంటాయి కదా. మీకు టెక్స్ట్ బుక్లు ఉండే కానీ మీకు జ్ఞానం తెలుస్తుంది. మీకు ఆ బుక్లో తెలుస్తుంది. ఆ చదువుకోవచ్చు ఇంటికానే. ఇంకా స్కూల్కి పోవచ్చు పని వచ్చింది. ఒకవేళ స్కూల్కి పోయినా మీరు సొంతం చదువుకుంటారా? లేదా మళ్ళీ ఒక టీచర్ ఉంటాడు ఆ బుక్లో పాట విడిది చెప్పేదానికి. ఒక టీచర్ ఉండాలి కదా. టెక్స్ట్ బుక్ ఉంటుంది, దాంట్లో దాన్ని విడిది చెప్పేదానికి ఒక టీచర్ అవసరం మనకు. ఆ రకంగా బోధించేవాడు ఉంటాం టీచర్ను. ఆ బోధించేవాడు ఒకడు ఉండాలా. బోధించేటప్పుడు మనకు తెలియబడుతుంది. ఆ బోధించేవాడు వాడు 3 కానీ 6 కానీ మనకేం బోధించాల్సిందే. కానీ వాడు 3 బోధిస్తాడు 6 బోధిస్తాడు మనం తెలుసుకోలేము. మనకు అర్థం కాదు. కానీ అంటే మేము మాత్రం అంటే 6 చెప్పినదే మేము 3 చెప్తున్నాం. మేము కూడా 3. 6 చెప్పిన విషయాన్నే మేము చెప్తున్నామని మొదటి నుండి చెప్తున్నాం. ఈ బుక్లో కూడా అదే రాసినాము. అంటే ఐన్స్టీను నికోలా టెస్లా ఎవరు వాళ్ళు ఏం అంచనా వేసినారో మాకు తెలియదు. కానీ వాళ్ళు చెప్పిన విషయం నాకేం తెలియదు. అయినా కానీ అడిగి తెలుసుకుందాము. ఎవరిని? పక్కలో ఉండేవాడిని 6ను అడిగి తెలుసుకుంటే ఏం చెప్తున్నాడంటే ఈ విధంగా చెప్తున్నాడు చూడు అని చెప్పాము. అంటే మా మీద ఏమాత్రం బాధ్యత అంటే బరువు పెట్టుకోకుండా చెప్పినది ఎవరు? లోపల ఉండేటువంటి వాడు చెప్తున్నాడనే వివరణ రాశాము. అందువల్ల మేమేమంటున్నామంటే మనము అంటే అంటే మన మనుషులమే మనకేమీ తెలియదు. మనుషులు చెప్పినటువంటి జ్ఞానం సంపూర్ణమైన జ్ఞానం కాదు. ఒకే ఒక ఆత్మ చెప్తుంది, అది సంపూర్ణమైన జ్ఞానము. దేవుడు కూడా ఎక్కడ చెప్పడు. ఆ దేవుని విషయంని దేవునిగా కూడా చెప్తుంది. అది ఏది? ఆత్మ. దేవుడు చెప్పడు కానీ దేవునిగా కూడా శాసి చెప్తుంది. ఎందుకంటే ఇట్లయితే 6 అవుతుంది, అట్లయితే 9 అవుతుంది. ఏది? 6 మనసుగా పెడితే ఎట్లయితే తల కింద తెచ్చే 9 అవుతుంది. అందుకే మన పెద్దలు రాయడం కూడా తయారు చేయడం కూడా అట్లా తయారు చేసినారు. అది 6 9 ఇంగ్లీష్లో వాడు అట్లా తయారు చేసినారు. మన తెలుగు నుంచి వాళ్ళు అట్లా తయారు చేస్తుంది. ఏదో రహస్యం ఉందని. ఇటు తిత్తే 6 ఇటు 9 అవుతుంది. అందువల్ల నటించే ఆత్మ అని చెప్పుకున్నాం. అది జీవునిగా నటిస్తుంది, అటు దేవునిగా నటిస్తుంది, అటు ఏమైనా చేస్తుంది. అది కానీ ఇటు 9గా ఉంటుంది, 6గా ఉంటుంది, ఎట్లనే ఉంటుంది. కానీ ఇది 6 అని ఎవరికీ తెలియదు. ఇంతవరకు ప్రపంచంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, ఎంతోమంది స్వామీజీలు, ఎంతోమంది పెద్ద పెద్దలు ఎత్తుపోయినారు. కానీ అటు జీవుని దేవుని గురించి చెప్పుకున్నారు. కానీ మధ్యలో ఉండే ఆత్మ గురించి ఎవరు చెప్పుకోలేదు. ఆత్మ అనే పదం మనకు చాలా చోట్ల వినియోగించబడింది. ఆత్మ అనే పదం చాలా చోట్ల చెప్పుకోబడింది. అయినా కానీ ఆత్మ అనేటువంటి అది అసలు ఎవరు కూడా తెలియదు అన్నమాట. తెలియకుండా మెయింటైన్ చేసేదని ఏమంటాం మనము? తెలియకుండా రహస్యంగా విచిత్రంగా ఏమాత్రం ఎవరు ఎంత ప్రయత్నం చేసినా తెలియకుండా ఉండదు. ఏది? ఆత్మ. అది తెలియకుండానే అది నటిస్తూ ఉంది ఆత్మ. అది అందువల్ల గుప్తంగా ఉంది అంటాం దాన్ని. అంటే రహస్యంగా ఉంది మన శరీరంలో. ఆ రహస్యంగా ఉండదాన్ని ఏమంటే గుప్తుడు అంటాం. రహస్యుడు అని అంటే చిత్రగుప్తుడు అని కూడా దానికి ఒక పేరు వచ్చింది. విచిత్రంగా ఎక్కడ ఎవరికి తెలియకుండా ఉంది. నువ్వు తెలుసుకోవాలనుకునే కానీ ఆడుతూ ఉంటావు. నేను తప్ప ఎవరున్నాడు నువ్వు అనుకుంటావు. అలా అంటే అదే అంటది. అదే అనిపించి నీ చేత నువ్వు అన్నట్టు బోధిస్తానట. నేను తప్ప ఎవరు లేరని మనం ఆలోచన చేస్తుంటే మనం ఇష్టం వచ్చిన ఆలోచన అయితే ఆలోచన మనమే చేస్తాడో మన ఫలితం వస్తూ ఉంది. కష్టాలు మనకే వస్తున్నాయి. మన డబ్బులు తప్ప మనమే పోగొట్టుకుంటాము. మళ్ళీ నడవేది ఇంకోటి ఏడున్నాడు ఇలా చెప్పేదానికి వాడు ఉన్నాడంటే ఏడున్నాడు అసలుగా ఎవరికి తెలియకుండా ఇంతమంది తెలియదు నేను ఒకరికే తెలుసునా అని అదే అనిపించదు. ఏది? అరే అందువల్ల అది ఏమైనా చేస్తుంది. ఆ జ్ఞానమైన అదే బోధిస్తుంది, అజ్ఞానమైన అదే బోధిస్తుంది. కానీ జ్ఞానం కావాల అనుకున్నప్పుడు మాత్రమే జ్ఞానం బోధిస్తుంది. నువ్వు ఉందో లేదని అటు కాలు ఒక్కటి కాళ్ళకు పెట్టుకొని నువ్వు అడగద్దు. నువ్వు సంపూర్ణమైన జ్ఞానం మీద విశ్వాసం కలిగి నువ్వు అడిగితే ఎంత పెద్ద జ్ఞానాన్ని అయినా నీకు తెలియజేస్తుంది. దేవుడు అంటే ఆత్మ తప్ప దేవుని విషయం ఎవరికీ తెలియదు. అర్థమైందా? నాకు ఒక్కటేనండి అర్థం కాదు. చెప్పండి. తల్లి గర్భం నుంచి వచ్చేవాడు భగవంతుడు అంటున్నారు మీరు. కానీ తల్లి గర్భంలోకి వచ్చేది ఎవరంటారు? తల్లి గర్భంలో శరీరంలో ఉండేవాడే బయటకు వస్తాడు తప్ప ఏదేవాడు వచ్చేదానికి అవకాశం లేదు. శరీరంలో ఎవడున్నాడు? శరీరంలో నీకు ఒక అధిపతి ఉన్నాడు. ఎవరు అధిపతి? ఆత్మే. శరీరం అంతా వ్యాపించున్నాడు.
నీ నఖసిక పర్యంతం అంటే గోరు మొదలుకొని ఈ వెంట్రుక వరకు వ్యాపించినటువంటి వాడు ఒకడున్నాడు. నువ్వు మళ్ళీ ఎవరు అనే ప్రశ్నిస్తే నువ్వు ఒక్కరివి ఒక చోటు ఉన్నావు, ఇక్కడ తలలో మాత్రం ఉన్నావు. నువ్వు శరీరం అంతా ఉన్నావు అనుకోండి పొరపాటు. తల్లి గర్భంలోకి శరీరం మాత్రమే వస్తుంది, బయటికి వచ్చిన తర్వాతే భగవంతుడు అవుతాడు అంటారు మీరు? శరీరం మాత్రం కాదు, శరీరం సజీవంగా వస్తుంది. లోపల నుండి ఆత్మే శరీరంతో తయారై శరీరంతో సహా వస్తాడు. అతనే భగవంతుడు అంటాం మనం. భగవం నుంచి పుట్టినటువంటి వాడు నిర్వచనం అది. భగవము అనేది ఏంటి? భగవంతుడు అంటే భగవం నుంచి పుట్టిన దేవుడు వచ్చి పుట్టాడు అని లెక్క. ఓకే, దేవుడు పుడితేనే భగవంతుడు. మనుషులు పుడితే భగవంతుడు కాదు. మనుషులు పుట్టరు, అసలు బయట చేరుతున్నారు. మనమంతా మనుషులమా భగవంతులమా? మనుషులను బయట చేరుతున్నావు. ఓకే, బయట శరీరం పుట్టిన తర్వాత నువ్వు చేరుతున్నావు, శరీరం తయారైన తర్వాత చేస్తున్నావు. ఇండ్లు తయారైన తర్వాత ఇంట్లో చేరుతున్నాను. ఆయన మొదటి నుంచి ఇంట్లో ఉన్నాడు. నీ శరీరంలో మనలో ఉన్న ఆత్మే భగవంతుడు. నీలో ఉండే ఆత్మే భగవంతుడు అవుతాడు బయటకు వచ్చి. ఆయనే జ్ఞానం చెప్పాలి మనకు. దేవుని జ్ఞానం మనకు తెలుసు కదా, మన విషయం మనకు తెలుసు. దేవుని జ్ఞానం ఎవరు చెప్తాడు? ఏ మనుషులకు తెలియదు జ్ఞానం. దేవుని జ్ఞానం దేవుడే చెప్పాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మానవ ఆకారంలోకి వచ్చి చెప్పాలి. దేవుడు భూమి మీదకి వస్తున్నాడు అంటే భగవంతుడిగా వస్తున్నాడు. దేవుడు తన కార్యం నెరవేరే నిమిత్తం అంటే పరమాత్మ ఒక ఆత్మ తయారు చేసి అందరి శరీరంలో నింపేసినాడు. ఆ ఆత్మ అందరి శరీరంలో ఉండి పని చేస్తూ ఉంది. కానీ పరమాత్మ పని చేయలేదు అని మనకు తెలుసు. ఎవరు పనిచేస్తున్నారు? ఆత్మ పనిచేస్తుంది. పరమాత్మ సాక్షిగా చూస్తున్నాడు, ఆయన ఏమీ చేయలేదు. అన్ని కార్యాలు చేసేవాడు ఆత్మే. ఇది బైబిల్లో ఉంది, ఖురాన్లో ఉంది. ఖురాన్లో ఇంకా విపులంగా ఇచ్చారనమాట. ప్రజలకు అర్థం కాలేదు కానీ చాలా బాగా ఇచ్చినాడు. అంటే ఆహార నిశలు నేను పనిచేస్తున్నాను, నాకు కునుకు కానీ నిద్ర కానీ లేదు, నాకు అలసట లేదు, నేను ప్రతి క్షణం ఒక క్షణం కూడా ఆగకుండా పని చేస్తున్నాను, అన్ని కార్యాలు నేను చేస్తున్నాను అని చెప్పాడు. ఎక్కడ చేస్తున్నాడు అంటే శరీరంలోనే చేస్తున్నాడు. అంటే చేసేవాడు కూడా ఆత్మ అన్నమాట. పరమాత్మ చేస్తున్నాడా? చేయలేదు. మన ఆత్మ చేస్తున్నాడు కదా. కాబట్టి పరమాత్మకు ఈయన కుమారుడుగా ఉన్నాడు. పరమాత్మ తనకు కుమారుడు తయారు చేసి పంపించాడు. ఆయనే మనకు ఆత్మ అంటున్నాడు. తర్వాత కనిపించినటువంటి ఆత్మ మనకు జ్ఞానం కూడా చెప్పాలి. కానీ కర్మరీత్యా శరీరంలో అన్ని పనులు చేయనే సరిపోతుంది. అహర్నిశలు కర్మ ఉంటుంది కాబట్టి ప్రతి క్షణం ఆగకుండా అహర్నిశలు కర్మరీత్యా శరీరంలో పని చేయించడమే జరుగుతుంది. కష్టాన్ని సుఖాన్ని మనిషికి అందించడం జరుగుతూ ఉంది. అది ప్రతి నిత్యము అందరి శరీరంలో జరిగే విషయము. మళ్ళీ ఆయన జ్ఞానం చెప్పేదానికి ఉంది అంటే ఆయన జ్ఞానం చెప్పేదానికి వెళ్ళాడు అనమాట. ఎప్పుడు 24 గంటలు ఈ పనులే సరిపోతున్నాయి కాబట్టి జ్ఞానం చెప్పేదానికి అవకాశం లేదు. మన దేవుని జ్ఞానం దేవుడే చెప్పాలి అని అంటే ఆత్మజ్ఞానం ఆత్మే చెప్పాలి, అంతే కదా. మనకు ఆత్మజ్ఞానం తెలిసేయాలంటే ఆత్మే చెప్పాలి. మన ఆత్మ మనకి ఎట్లా చెప్తుందంటే చెప్పదు, మామూలుగా శరీరంలో చెప్పదు. కాబట్టి చెప్పేదానికి ఏం చేయాలంటే ఇంకొక కార్యక్రమం చేస్తుంది. జ్ఞానం చెప్పేదానికోసము ప్రత్యేకంగా ఒక సిలిండర్ను తయారు చేసుకొని ఆ సిలిండర్లోనే ఆ లోపల ఉండే ఆత్మ ఆ సిలిండర్లోకి వదబడి ఆ శరీరం మనకు వచ్చినప్పుడు ఆయన భగవంతుడిగా వస్తున్నాడు మనకు. అంటే ఇప్పుడు వచ్చినది ఎవరు అంటే కనిపించేటువంటి శరీరంతో వచ్చిన భగవంతుడు. కానీ ఎవరు వచ్చారు అంటే కనపడకుండా శరీరంలో ఉండేటువంటి ఆత్మే వచ్చినాడు. శరీరంలో ఉంటూ మళ్ళీ ఇంకో శరీరం పైకి వచ్చినాడు అనమాట. ప్రత్యేకంగా శరీరం తయారు చేసుకొని వచ్చాడు. వచ్చి అది ప్రత్యేకంగా జ్ఞానాన్ని చెప్పేదానికి కేటాయించుకున్నాడు. ఆ శరీరంతో జ్ఞానం చెప్తూ మన ప్రజల్లో కలిసిపోయేదానికి ఒక కర్మను సృష్టించుకొని కర్మరీత్యా అన్ని పనులు చేస్తూ తాను మామూలు మనిషి అని నిరూపించుకొని ఎవరికి ఏమాత్రం తాను దేవుడని ఆత్మ అనేది తెలియకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోయాడు. మామూలుగా ఆయన ఏమంటున్నామంటే దేవునికి కుమారుడు ఉన్నాడు. ఎవరికి? పరమాత్మ కుమారుడు ఉన్నాడు. ఆత్మ దేవునికి కుమారుడు ఉన్నాడు. మన ప్రత్యక్షంగా వచ్చి చెప్పేటువంటి ఆ కుమారుడేమో శరీరంలో పనిచేస్తున్నాడు. ఈ ప్రత్యక్షంగా వేరే శరీరాన్ని ధరించి వచ్చి చెప్పేవాడు ఎవడు అంటే రెండో కుమారుడా అని ప్రశ్న వస్తుంది. ఒకవేళ మీరు లెక్కాచారం చెప్తే రెండో కుమారుడు అన్నా కానీ అనుకోవచ్చు, కానీ ద్వితీయ కుమారుడు అనుకోవచ్చు, కానీ ద్వితీయ కుమారుడు కాదు, అద్వితీయ కుమారుడు అంటే కాదు అని అర్థం.
అద్వితీయ కుమారుడు. ఉండేది ఒకటే కుమారుడే, రెండో కుమారుడు లేడు, ఒకటో కుమారుడే ఇలా అని చెప్తాను. ఒకటో కుమారుడు ఆత్మగా ఉన్నా కానీ రెండో కుమారుడిగా వచ్చినటువంటి కూడా ఆత్మే. మన భగవంతుడు మనిషి అంటే మనిషి కాదు, మనుషులంతా వేరు, భగవంతుడు మాత్రం వేరు. మనుషుల్లో ఆత్మ ఉండి నడిపిస్తూ ఉంది, భగవంతుడిలో ఆత్మీయ శరీరంగా ఉంది నడుస్తూ ఉంది. ఆయన మనిషి అనే దానికి ఆయన ప్రత్యేకమైన కర్మను తయారు చేసుకొని ఆ కర్మ ప్రకారము ఆయన ప్రపంచంలో సంచరిస్తూ మనం మామూలు మనిషిగా నమ్మించి వచ్చాడు ఆయన. ఇప్పుడు కృష్ణుడు దేవుని అంశగా పుట్టాడు, రెండో కుమారుడిగా కనిపించిన ఒకటో కుమారుడే ఆయన. మన ఒకటో కుమారుడుగా ఉన్నటువంటి ఆయన ఏం చేశాడు? తన జ్ఞానం తెలియాలి కదా, తనకి చేయలేదు కదా, భూమి మీదకి వచ్చి దేవుని జ్ఞానం దేవుడు తెలియజేస్తాడు అన్న రూల్ ప్రకారం ఆత్మజ్ఞానం ఆత్మే తెలియజేస్తుంది. అంటే ఆత్మకు జీవాత్మ మీదనే ధ్యాస, జీవాత్మ జ్ఞానం తెలియజేయాలనే ధ్యాస. ఆ జ్ఞానం తెలియజే నిమిత్తమే ఈయన అద్వితీయ కుమారుడుగా మళ్ళీ బయటకు వచ్చాడు. మారువేషంలో వచ్చినవాడు ఆత్మే, ఆ కుమారుడే. ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు, పరమాత్మ కుమారుడు. మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు? తన మారువేషంలో వచ్చాడు, అద్వితీయ కుమారుడు అంటాం మనము. ఆ రకంగా వచ్చినటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే తన జ్ఞానాన్ని మన ఇతరులకు బోధిస్తున్నాడు. బోధిస్తున్నా అంటే తన యొక్క విషయాన్ని ఇతరులకు తెలియజేస్తున్నాడు. మీతో ఎవరు మాట్లాడుతున్నారు? మీరెవరో ఎదురు కూర్చున్న మనిషి మాట్లాడుతున్నా అనుకోద్దండి. మీతో ప్రత్యక్షంగా మీలో ఉండేటువంటి వాడే ఇంకో రూపంలో ఎదురుగా మాట్లాడుతున్నాడు. ఎవరో మాట్లాడుతున్నాడు అనుకోవద్దండి. మీలో ఉండేవాడే మీ జ్ఞానం తెలియబోయే నిమిత్తము ఈ రకంగా నాటకం ఆడబడుతూ ఉంది. ఓ గురువు శిష్యులు వీళ్ళంతా. కానీ అంత నాటకమే వాస్తవం కలిగేస్తే లోపల ఉండేవాడే చెప్పాలి, లోపల ఉండేవాడే వినాలి. ఎవరు వినాలి? వినేవాడు ఎవడు? ఆత్మ వినదు. ఆత్మ చెప్తే జీవాత్మ వింటుంది. లోపల ఇద్దరు ఉన్నారు. నువ్వు ఉన్నావు, నీ తండ్రి ఆత్మ ఉంది. నువ్వు ఒక్కనివే లేవు. నీవు ఉన్నావు, నీ తండ్రి ఆత్మ ఉంది. నీ తండ్రి ఆత్మ చెప్పితే నువ్వు వింటున్నావు. నీ తండ్రి ఆత్మ నీలోనే నేరుగా నీకు చెప్పలేదు, ఇంకో మనిషి ద్వారా చెప్తా ఉంది. అంటే ఆ మనిషి చెప్తున్నాడు, భ్రమని నీ కలుగ చేస్తూ ఉంది. వాస్తవంగా ఎదురుగుండే మనిషి ఏమి చెప్పలేదు. నీలో ఉండేటువంటి నీ తండ్రి ఆ రూపంగా అతనిలోటి పలుకుతున్నాడు అని మీరు అర్థం చేసుకోండి. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు యేసుప్రభు ఎవరుంటారు? దేవుడే అంటాం. ఏ దేవుడైనా శరీరంలో ఆత్మగా ఉండే దేవుడు బయటికి కనిపించేటట్టుగా వచ్చాడు. అదే కదా చెప్తుంది. మళ్ళా ఈయన శరీరంలో ఆత్మగా ఉండేటువంటి వాడు ఆత్మ ఎవరి కుమారుడు? పరమాత్మ కుమారుడు. అర్థమైందా? ఇప్పుడు ఈ కనిపించే రకంగా వచ్చినాడు ఆయన కూడా కుమారుడే కదా. ఆయన కుమారుడు పరమాత్మ కుమారుడు. ఇప్పుడు లోపల ఉండేవాడికి ఈడేమైనా అన్నాచాడా సంబంధించాడా? ఏమీ కాడు, వాడేయుడు. అర్థమైందా? లోపల ఉండి వాడేయుడు. ఏమంటే లోపల ఆకారం లేదు, బయటకు వచ్చే ఆకారం ఉంది. ఉండేవాడు ఒక్కడే, ఇద్దరు లేరు. కాబట్టి యేసును అద్వితీయ కుమారుడు అన్నాము. తండ్రికి ఒకడే కుమారుడు, పరమాత్మ తండ్రికి ఒకడే కుమారుడు. వాడొక్కడే వేషంతో వచ్చాడు బయటికి. కాబట్టి ఈయన అద్వితీయ కుమారుడు. ద్వితీయ కుమారుడు కాదు, అద్వితీయ కుమారుడు. ఉండేది ఒకడే కొడుకే, లోపల ఉండేవాడు బయటకు వచ్చాడు. ఈ రకంగా లోపల మనకు దేవుడు ఉన్నాడు, ఆయన బయటికి కనిపించేందుకు వస్తాడు. ఆ వచ్చినవాడు ఎవరికి గుర్తింపబడుకోకుండా నటించి తన జ్ఞానం చెప్పిపోతాడు. అర్థమైందా? అంటే జీవాత్మ ఆత్మగా ఉన్నాం. బోర్డు చూపించినాం, చూడు నడిపేవాడు ఆత్మ, కూర్చోడేవాడు జీవాత్మ. ఆడి దూరించేవాడు ఆడు దూరించుకొచ్చిందేవాడు. అంతే కదా? నడిపేవాడు ఆడి దూరినా కానీ
బండి అడిగి పోల్చింది ఎవడు దాంట్లో కూర్చున్నాడు జీవాత్మ. పరమాత్మ అంటే ఆయన అంతలకు ఉన్నాడు, అంతలకు పోయినట్టే. ఆయన పైన ఉన్నాడు, కింద ఉన్నాడు. ఆయన అర్థమైంది. ఆయన పైన కూర్చోబెట్టాడు, ఆయన కథ తెచ్చిపెడదాం, ఇద్దరిని తీసుకుందాం. అర్థమైంది. గోల్ మాల్ గోవిందం అంటే ఇప్పుడు భేదాల బాధ వస్తుంది. ఇది గోల్మాల్ అనేది ఏందో దిగాలో తిక్కేది రేకు 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 తిక్కించుకునేది సిమెంటు, తిక్కించుకునేది సిమెంటు, తిక్కేది రేకు. అర్థమైందా? అర్థమవుతుంది మీకు? తిక్కేది రేకు, ఏడ దిక్కాలంటే ఆడ తిక్కుతుంది. అది ఏడ దిక్కితే ఆడ పడి వచ్చింది. అది అది సిమెంట్. మాల్ అంటే ఏది? సిమెంట్. గోల్ అంటే రేకు. ఇది అంటే తిక్కుంటూ పోతాను అన్నమాట. రౌండ్ రౌండ్ దిక్కుతుంది రేసి. ఏడ దిక్కు ఇడి దిక్కు ఆడ దిక్కు ఆడ దిక్కు ఇడి దిక్కు సిమెంట్ దిక్కుతుంది రేసి. కానీ తిక్కేది ఏది? ఆత్మ. తిక్కించుకునేవాడు మా జీవాత్మ. అర్థమైందా? ఇప్పుడు సిమెంటు జీవాత్మ, రేకు ఆత్మ అనుకోండి. ఇట్లా లెక్కేసుకోండి. గోల్మాల్ అంటే తిప్పేవాడిని తిక్కించుకునే ఇద్దరు ఉన్నావు. గోల్మాల్ గోవిందం. గోవిందం ఒకడే. గోల్మాల్ చాలా మంది ఉన్నారు. అర్థమైందా? గోల్మాల్ నువ్వు గోల్మాల, నువ్వు గోల్మాల, నువ్వు గోల్మాల, గోల్మాల్ 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 గోవిందం. ఇద్దరిని చెప్పొచ్చు, ముగ్గురిని చెప్పొచ్చు, నలుగురు చెప్పొచ్చు. అందుకే 2 తూర్లు చెప్పినాం. ఊదిరి చెప్పలే దాన్ని. గోల్మాల్ గోల్మాల్ గోవిందం ఊదిరి చెప్పలే. గోల్మాల్ గోల్మాల్ అంటే జనం ఉన్నాయి. మనంతా గోల్మాల్ 2 ఉన్నాయి మన దగ్గర. నడిపేవాడు ఉన్నాడు, నడిపించుకునేవాడు ఉన్నాడు. అర్థమైందా? ఆ రకంగా గోల్మాల్ అంటే గుండ్రది తిక్కేది, మాల్ అంటే కసుకుండేది అంటాడేసి. గోల్మాల్ అంటే జీవాత్మ, గోల్ అంటే ఆత్మ, మాల్ అంటే జీవాత్మ. ఆత్మ జీవాత్మను గోల్మాల్ అంటాము. గోవిందం వచ్చి పరమాత్మను అంటాము. ఇంక ఇప్పుడు మనం ఏం చెప్పినామంటే చరాచర పురుషోత్తమా నమస్కారం అనేటప్పుడు. పురుషోత్తమ అని ఒకటే, చరాచర పురుషోత్తమ అని ఒకటి, అంతా ఒకటే కదా. అసలేదా? కాబట్టి చరాచర పురుషోత్తములు అంటే పరమాత్మకి వర్తిస్తుంది కాబట్టి 3 భాగాలు ఉన్నాడు కాబట్టి ఆయన చరాచరులు అనే శరీరాల్లో ఉంటూ పురుషోత్తముడు అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్తాం? గోల్మాల్ గోల్మాల్ గోవిందం. అందరిలో ఆత్మ జీవాత్మగా ఉన్నటువంటి ఓ పరమాత్మ, నువ్వు ఎక్కడున్నా నాకు ఆనందం అని అంట. బాగుంది. గోల్మాల్ గోల్మాల్ గోవిందం, నువ్వు ఎక్కడున్నా నాకు ఆనందం అంటే జీవాత్మ ఆత్మగా ఉన్నటువంటి ఓ పరమాత్మ, జీవాత్మ ఆత్మగా ఉన్నటువంటి ఓ పరమాత్మ, నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు అంతటా ఉన్నాడో నాకు తెలుసు కాబట్టి నాకు ఆనందం. ఆ జ్ఞానాన్ని నేను తెలుసుకున్నాను. విన్నారు కదా? ఆ విధంగా శరీరం లోపల ఆత్మగా అణిగి ఉన్నటువంటి వాడే శరీరం ధరించి బయటకు వస్తున్నాడు. ఆయననే భగవంతుడు అంటున్నాము. మరి ఎందుకు ఆయన్ని పరమాత్మ శరీరం ధరించి వస్తున్నాడు అని చెప్పాల్సి వచ్చింది అని అంటే, అక్కడ ఆత్మగా ఉన్నవాడు కూడా పరమాత్మే. అందుకే మీకు అక్కడ 2000 యూనిట్లు అని రాసినప్పుడు అక్కడ బ్రాకెట్లో పరమాత్మ శక్తి అని ఉంటుంది. ఎవరినన్నారు పరమాత్మ శక్తి అని? ఆత్మనే అన్నారు. ఈ మధ్య కొంతమంది అండర్లైన్ చేసి దానిని ఆత్మశక్తి శరీరం అంతా వ్యాపించి ఉంది, 7వ నాడీ కేంద్రంలో పరమాత్మ శక్తి ఉంది. నాయన అదే శక్తి శరీరం అంతా ఆత్మగా ఉంది. 7వ నాడీ కేంద్రంలోకి పోయేసరికి అదే శక్తి పరమాత్మ శక్తిగా ఉంది. పరమాత్మ శక్తి అన్న ఆత్మన్న 2 ఒకటే. ఆ పరమాత్మ శక్తి జీవుడిగా ఉన్నప్పుడేమో 1500 యూనిట్లుగా మాత్రమే ఉండి జీవుడు 500 యూనిట్లుగా విడిపోయాడు కాబట్టి అక్కడ ధర్మయుక్తుడిగా ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే శరీరం ధరించి ఆయన బయటకు వస్తున్నాడు అక్కడ జీవుడు లేడు కాబట్టి ఆయనే ధర్మరహితుడుగా కూడా ఉన్నాడు. అందువల్ల గురువు ధర్మయుక్తుడా ధర్మరహితుడా అంటే గురువుని ఏమని చెప్పారు? నటించే ఆత్మ అని చెప్పారు. అంటే ఆయన ఇటు తిప్పితే 9, ఇటు తిప్పితే 6. శరీరం లోపల అయినా శరీరం బయట అయినా ఆయన 6గా ఉన్నప్పుడు, అంటే జీవుని నడిపేటువంటి కార్యకర్తగా ఉన్నప్పుడు ఏమో ఆయనకి ధర్మయుక్తుడిగా ఉన్నాడు. లేదు అటు దేవుని స్థానంలో పనిచేసినప్పుడు ఏమో ఆయన దేవుని ధర్మరహితునిగా ఉన్నాడు. అందువల్ల గురువు ధర్మయుక్తుడా ధర్మరహితుడా
అని గమనించుకుంటే ఎవరా గురువు అని గమనిస్తే శరీరంలో మనతో పాటు ఉండేటువంటి దేవుడే గురువుగా శరీరం లోపల ఉన్నాడు. ఆయనే శరీరం ధరించి బయటికి కూడా వచ్చి మనకి జ్ఞానం చెబుతున్నాడు అనేది మనకు అర్థమైంది. కాబట్టి ఆయన ధర్మరహితుడా ధర్మయుక్తుడా అంటే ఆయన ధర్మయుక్తుడు ధర్మరహితుడు. ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడు దేవుడా భగవంతుడా అంటే శ్రీకృష్ణుడు భగవంతుడే దేవుడే అని ఎట్లా చెప్పాల్సి వచ్చిందో ఇక్కడ కూడా గురువు ధర్మయుక్తుడా ధర్మరహితుడా అంటే ఒకవైపు చూస్తే ధర్మయుక్తుడు అవుతాడు, ఇంకోవైపు నుంచి చూస్తే ధర్మరహితుడు అవుతాడు. ఆ విధంగా పూర్తిగా జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే ఉన్నది ఒకే దేవుడు, ఆయనే ఇటు ఆత్మగాను నటిస్తున్నాడు, ఇంకోవైపు జీవాత్మగా కూడా ఆయనే ఉన్నాడు. మొత్తము 3 ఆత్మలుగా విభజింపబడి ఉన్నాడు. అర్థమైందా? 3 ఆత్మలుగా విభజింపబడిన వాడు ఒకే పురుషుడే. కాకపోతే మనము ఆ పురుషునిలోకి అంటే జీవుడిగా జీవాత్మగా ఉన్నటువంటి మనము ఈ మొదటి దేవునిలోకి మనం ఐక్యం కావాలంటే మధ్యలో ఉన్నటువంటి దేవుడే దారిగా ఉన్నాడు. కాబట్టి మనం ఆత్మనే దారిగా ఉంది కాబట్టి ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఆత్మను చేరుకుంటే మనం ముక్తి పొందుతాము. ఆ ఆత్మే ఒకవైపు ఆరుగా ఉన్నాడు. ఎటువైపు? మన శరీరం లోపలికి చూస్తే మనం తెలుసుకోవాల్సిన శరీరం లోపలే కాబట్టి, ఆయన అందుకోవాల్సిన శరీరం లోపలే కాబట్టి జీవుడికి అంటే జీవాత్మకు అందుబాటులో ఉండడం కోసం ఆయన ధర్మయుక్తుడిగా ఆరుగా ఉన్నాడు. జీవుడు అందుబాటులోకి ఎప్పుడైతే ధర్మాలన్నింటినీ తెలుసుకొని తెలిసిపోయిన తర్వాత ఆహా ఈయనే అని తెలిసిన తర్వాత ఏమవుతుంది? ఇదే ఆత్మే ఇంకోవైపున 9గా ఉన్నాడు. అంటే ఈయనే పరమాత్మగా కూడా ఉన్నాడు. అర్థమైందా? జీవునికి అందుబాటులో ఉండడం కోసం శరీరం లోపల ఆయన అందుబాటులో ఉండడం కోసం 6గా ఉన్నాడు. ఆయనే అనువనున వ్యాపించి మరి శరీరం బయట 9గా ఉన్నాడు. ఆ విధంగా ఒకే దేవుడే 3 భాగాలుగా 3 ఆత్మలుగా ఒక ప్రకృతిగా 4 విధాలుగా సృష్టి తర్వాత విభజించబడడం జరిగింది. అందువల్ల ఇంకా మీరు వివరంగా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలని, శ్రద్ధగా దేవుణ్ణి అర్థమయ్యేటట్టు చేయాలని చెప్పని మేము దేవుణ్ణి వేడుకుంటూ మీరు కూడా ఆ విధంగా మీ తండ్రిని ఆత్మదేవుణ్ణి వేడుకోమని తెలియజేస్తూ ఇంతటితో ఈరోజు సెలవు తీసుకుందాం. నమస్కారం.